సిద్దిపేట నియోజకవర్గంలో ఇప్పుడు వంగ రాజేశ్వర్ రెడ్డి ఈ పేరు ఒక సంచలనంగా మారింది. జిల్లా పరిషత్ చైర్పర్సన్ కావాలి అని రాజేశ్వర్ రెడ్డి అడిగిండు. అక్కడ ఆయన రిజెక్ట్ చేయడం వల్లనే ఆయన కొంత ఇబ్బందికి గురై నా తడాక ఏందో చూపిస్తా అనే స్థాయికి వచ్చిన అనేది ప్రచారంలో ఉంది. అని ఏమంటారు దీన్ని? మనమేందో కూడా వాళ్ళకి అర్థం కావాలి. నెక్స్ట్ టార్గెట్ ఎమ్మెల్యేనేనా సిద్దిపేట నుండి? నిజంగా ఎమ్మెల్యేనే కావాలంటే నేను లాస్ట్ 6 months తిరగొచ్చు. నమ్ముతారంటారు అట్లా తిరిగితే పబ్లిక్? రాజేశ్వర్ రెడ్డి డబ్బు ఉన్నది, బాగా డబ్బు ప్రభావితం చేస్తుంది అని అనుకోవచ్చా? డబ్బులే ప్రభావితం చేస్తుంది వాళ్ళను, అందుకే రాజేశ్వర్ రెడ్డి దగ్గరికి ఈ స్థాయిలో పబ్లిక్ వస్తున్నారు అని అనుకోవచ్చా? నీకు తాడానికి ఇస్తున్నామా, లేకపోతే ఒక ఊరికి ఒక గుడి బావు కోసం ఇస్తున్నామా, పేదింటి ఆడపిల్ల పెళ్లికి ఇస్తున్నావా, లేకపోతే భరత తాగి డాన్స్ చేయమని ఇస్తున్నావా? నా పర్సనల్ డబ్బులతో 2 ఎకరాలు కొంటే ఎవరికి అభ్యంతరం లేదు. ఒక 10 ఊళ్ళో అన్నదానం చేపిస్తేనే ప్రాబ్లం వచ్చింది. రాజేశ్వర్ రెడ్డిని 2 ఏళ్ల తర్వాత ఇదే రాజేశ్వర్ రెడ్డిగా చూడబోతామా, లేకుంటే ఓ పెద్ద స్థాయి నాయకునిగా చూడబోతాం? వెరీ స్పెసిఫికల్గా అమ్ముడు ఓని వెనకడిగే నాయకుడిని చూస్తారు. నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు ఓపెన్ టాక్ విత్ డిఎస్. సిద్దిపేట నియోజకవర్గంలో ఇప్పుడు వంగ రాజేశ్వర్ రెడ్డి ఈ పేరు ఒక సంచలనంగా మారింది. ఏ పెళ్లిలో చూసినా, ఏ చావులో చూసినా, ఏ సమావేశంలో చూసినా ఇదే పేరు వినిపిస్తుంది. ఈ వ్యక్తే కనిపిస్తున్నాడు. అసలు వంగ రాజేశ్వర్ రెడ్డి వ్యూహం ఏంటి, ఆయన భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుందో ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజేశ్వర్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే. నమస్తే సీనన్న. ఎట్లా ఉన్నారు? బాగున్నారా? బాగున్నా. ఎక్కడ చూసినా మీ పేరే వినిపిస్తుంది. అంటే సిద్దిపేటలో ఆల్రెడీ ఒక శాసనసభ్యుడు ఉన్నాడు. అంటే ఒక రకంగా ఆయనకు సమాంతరమైన వ్యవస్థ నడిపిస్తున్నట్టు అనిపిస్తున్నది. ఏంటి నెక్స్ట్ ఏమన్నా ఎమ్మెల్యేగా పోటీ చేసే ఉద్దేశం ఉందా? మేము పాలిటిక్స్లో ఉందామనే ఉద్దేశం అయితే 100% ఉందన్న. ఓకే, అది డిసైడ్ అయినాకనే కాన్స్టిట్యున్సీలో తిరగడం స్టార్ట్ చేసినాం. ముందు గ్రామాల్లో స్టార్ట్ చేసినాం, జనరల్గా తిరుగుతున్నాం. అంతేగాని సమాంతరం అంత పెద్ద వ్యక్తులమేం కాదన్న. బట్ మాతో అయినంత మేము తిరుగుతున్నాం. జనరల్గా స్థానిక శాసనసభ్యుడు ఉన్న హరీష్ రావు గారు, ఆయన ఏ రకంగా అయితే తిరుగుతారో ఇప్పుడు ఆయనకు ధీటుగా మీరు తిరుగుతున్నారు. ఎక్కడ చూసినా ఇప్పుడు మీరే కనిపిస్తున్నారు. అందుకనే అంటే సమాంతరంగానే అనాల్సి వచ్చింది. అట్లా అంటే మాకు ఎవరన్నా పిలిస్తే వాళ్ళని నర్వస్ చేయొద్దు, వీలైతే తప్పకుండా పోయి రావాలనేది నా మనసులోని ఉద్దేశం అన్న. రెండోది ఏంటంటే నేను కొంపలినే ఉంటా. నాకు కొంపల్ నుంచి జస్ట్ హార్డ్లీ 1 hour 10 minutes ఓకే మ్యాక్సిమం టైం. సో నేను మార్నింగ్ టైంలో వచ్చేసి మళ్ళీ మధ్యాహ్నం టైం హైదరాబాద్ వెళ్ళిపోయి నా బిజినెస్ పని నేను చూసుకుంటా. ఫుల్ డే ఉందనుకోండి, వీక్లీ 1 or 2 ఫుల్ డే తిరుగుతున్నాం. ఇంకా ఎప్పుడన్నా మరీ ఇంపార్టెంట్ ఉందనుకోండి, మధ్యాహ్నం వరకు బిజినెస్ పని చూసుకొని మధ్యాహ్నం తర్వాత వచ్చేసి వెళ్తున్నాం. మెయిన్ కంఫర్ట్ని బట్టి అంతే. అంటే ఏదైనా రాజకీయ పార్టీలో చేరే ఉద్దేశం ఉందా? ఇప్పుడైనా రాజకీయ పార్టీలో ఏమన్నా ఆ పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్నారా? స్వతంత్రంగానే ఉన్నాం, మనం ఇండిపెండెంట్గానే ఉన్నాము. అనుబంధంగా లేము, వ్యతిరేకంగా లేము. అంటే మీ నాన్నగారు వచ్చేసి బీఆర్ఎస్లో ఒక సీనియర్ నేత. అవును. కేసీఆర్ గారికి చాలా సన్నిహితుడు ఆయన. అవును. అంటే ఆయన బీఆర్ఎస్లో ఉన్నారు, మీరు కూడా ఒక బీఆర్ఎస్ నాయకునిగానే చూస్తున్నారు చాలా మంది. మీరేమంటారు దీనికి? అది స్టార్టింగ్ ఉండే అన్న, తర్వాత రాను వాళ్ళకి కూడా క్లారిటీ వచ్చేసి అది స్టార్టింగ్ ఉండే కానీ జరిగిన కొన్ని పరిణామాలతోని వాళ్ళకు కూడా క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు నేను కూడా చెప్తున్నా, ఎవరిని వస్తే కూడా చెప్తున్నా, నేను ఏ పార్టీకి సంబంధం లేకుంటున్నా. ఒకవేళ మీరు ఏదైనా పిలవదలుచుకుంటే కూడా ఇండిపెండెంట్గా పిలవండి తప్ప మళ్ళీ పార్టీ అసోసియేషన్తో నేను ఇన్వాల్వ్ చేయకండి అని చెప్తున్నా. అంటే బీఆర్ఎస్ వాళ్ళు పిలిస్తే వెళ్తారా పార్టీలకి? బీఆర్ఎస్ వాళ్ళు పిలుస్తారా, ఇంకోరు పిలుస్తారా అనేది అయితే అది సెకండరీ ఇష్యూ అన్న. ఓకే, పబ్లిక్లకు పోవాలి, పబ్లిక్ మూడ్ ప్రకారం మెదులుకోవాలి, పబ్లిక్ ఎటు యాక్సెప్ట్ ఇస్తే అటు పోవాలనేది నా ఉద్దేశం. జనరల్గా ఫస్ట్ మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్ రోల్ ఏంటంటే మనం పబ్లిక్ దగ్గర కావాలంటే వాళ్ళకున్న మంచి చెడు ఏదున్నా సరే వాళ్ళతో కలిసి ఉండాలనేది నా కాన్సెప్ట్. సరే ఇక పదవి వచ్చినప్పుడా ఇంకోప్పుడా వీళ్ళు పిలుస్తారా వాళ్ళు పిలుస్తారా అని చెప్పేసి పదవి వచ్చిన తర్వాతనే పబ్లిక్లో పోవాలనేది నా కాన్సెప్ట్ కాదు. మనం పబ్లిక్లో ఉందాం, పదవి వచ్చినప్పుడు న్యాచురల్ దానంతట అదే వస్తుంది. పోటీ చేస్తాము, ఓడిపోతామా, గెలుస్తామా అంతా సెకండరీ ఇష్యూస్. ఇక బిజినెస్ అంటే ప్రధానంగా మీరు కాంట్రాక్టర్ అంతేనా? కాంట్రాక్టర్, ఒకటి సాఫ్ట్వేర్. వ్యాపార పరంగా ఎప్పుడు బిజీగా ఉండే రాజేశ్వర్ రెడ్డి రేపు పాలిటిక్స్ లోకి ఎంటర్ అయిన తర్వాత ప్రజలకు సమయాన్ని కేటాయిస్తారంటారు? డెఫినెట్గా కేటాయించగలుగుతున్నాం అన్న. మనంతా స్ట్రీమ్ లైన్ బిజినెస్ ఉంటుంది అన్న. సో పెద్ద ఇబ్బందులు ఏముండే, అంత స్ట్రీమ్ లైనే ఉన్నాయి. మేము చూసే 2 బిజినెస్లు కూడా వేరే పార్ట్నర్స్ కూడా ఉన్నారు, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. రాజకీయాలకు రావాలని ఎందుకు అనిపిస్తుంది? ఇంట్రెస్ట్ మాకు ఫస్ట్ నుంచి ఉందన్న. ఓకే, పాలిటిక్స్ లోకి రావాలని ఇంట్రెస్ట్ మాకు ఫస్ట్ నుంచి ఉంది. కాకపోతే మనం కుదురుకున్నాకనే వద్దామనేది, అన్ని రకాలుగా కుదురుకున్నాకనే వద్దామనేది
మేజర్ ఇంట్రెస్ట్. కుదురుకున్న తర్వాత వద్దామని అనుకున్నాము, వచ్చినాం అంతే. అంటే ఆల్రెడీ మీ నాన్న బీఆర్ఎస్ లో ఉన్నారు కాబట్టి జనరల్ గా ఏమనుకుంటాం మీరు కూడా బీఆర్ఎస్ వైపే వెళ్తారు, బీఆర్ఎస్ నుంచే ఏదైనా పోటీ చేసినా ఏదైనా పదవి తీసుకున్నా ఆ పార్టీ నుంచే తీసుకుంటారు. అయితే మేము ఇప్పటికే విన్నాం ఏంటంటే జిల్లా పరిషత్ చైర్పర్సన్ కావాలి అని రాజేశ్వరరెడ్డి అడిగిండు. అక్కడ ఆయన రిజెక్ట్ చేయడం వల్లనే ఆయన కొంత ఇబ్బందికి గురై నా తడాక ఏందో చూపిస్తా అనే స్థాయికి వచ్చిన అనేది ప్రచారంలో ఉంది. అని ఏమంటారు దీనికి మీరు? మేము అడిగిన మాట వాస్తవం, మీకు ఉన్న వాస్తవం చెప్తున్నా. రిజెక్ట్ చేసినానో యాక్సెప్ట్ చేసినానో మాకు అక్కడ నుంచి ఏం లేదు ఇన్ జనరల్ గా. బట్ ఆ ఎలక్షన్లు ఎప్పుడు వస్తేనే సెకండరీ. నాకు ఎలక్షన్లు వచ్చేంత వరకు అయితే 100% మనం పబ్లిక్ ఉందామనేసి మేము ఫస్ట్ నుంచి డిసైడ్ అయిపోయినాం. ఎందుకంటే నీకు వచ్చిన తర్వాత మళ్ళీ రిజర్వేషన్ ఒక ఫ్యాక్టర్ అవుతుంది, రిజర్వేషన్ తర్వాత సమీకరణ ఒక ఫ్యాక్టర్ అవుతుంది, సీనియర్స్ ఉంటారు, జూనియర్స్ ఉంటారు, ఇంకోరు ఉంటారు, ఈక్వేషన్స్ ఉంటాయి. సో ఇంకా పదవిలే వచ్చినాకనే మనం పబ్లిక్ లకు రావాలా? అప్పటి వరకు ఫ్రెష్ ఫేస్ లాగా ఉండాలి. అసలు పబ్లిక్ మనకి ఇంటరాక్షన్ ఏమి ఉండొద్దు, విలేజ్ లో ఏం జరుగుతుందో మనకు తెలియద్దు, లేకపోతే మనం విలేజ్ లకు పోతే మన గురించి పబ్లిక్ తెలియద్దు అనేది నా కాన్సెప్ట్ కాదు. మనం ఊర్లలోకి పోవాలా, ఊర్లలో ఏం పరిస్థితి మనకు అర్థం కావాలా, ప్రాబ్లమ్స్ ఏముంది, మంచి ఏముంది, చెడు ఏముందో మనకు అర్థం కావాలా, మనమేందో కూడా వాళ్ళకి అర్థం కావాలి. అప్పుడే ప్రాపర్ సింక్రనైజేషన్ అయితే వాళ్ళకి నచ్చితే ఓటేస్తారు. అంతేగాని మనం ఆల్ ఇన్ వన్ వచ్చేసేసి చేస్తే ఒక్కొక్కసారి అది యాక్సెప్టెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉండొచ్చు, ఎక్స్పెక్టేషన్స్, ఒక్కొక్కసారి వాళ్ళు రిజెక్ట్ కూడా చేయొచ్చు. ఏది చేసినా సరే మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ పబ్లిక్ లకే పోవాలి కదా. అదేదో మనం పదవున్నా లేకుండా పబ్లిక్ ఉంటే అయిపోతుంది కదా. ఒక 1 year అయిందా మీరు సీరియస్ గా కాన్స్టిట్యున్సీ మొత్తం పర్యటిస్తున్నారు? 1 year అయిందా? 2 years కావచ్చు. 2 years నుంచి. 2 years. ఈ 2 ఏళ్లలో మీరు గమనించిన ప్రజా సమస్యలు? అంటే మాకు మండల్ వైజ్, విలేజ్ వైజ్ కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. కొన్ని సాల్వ్ అయినాయి, కొన్ని సాల్వ్ గానే ఉన్నాయి. మీరు ఇట్లా కేటగారికల్ గా ఈ సమస్య ఇట్లా అనేది చెప్పలేము మనం జనరల్ గా. ఓకే. కాకపోతే మేజర్ అయితే అన్ఎంప్లాయ్మెంట్ అయితే చాలా ఎక్కువ ఉంది కాన్స్టిట్యున్సీలో. రెండోది ఏంటంటే యూత్ లిక్కర్ బాగా అడిక్ట్ అయ్యారు. వాళ్ళ డైవర్షన్ కంపల్సరీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. థర్డ్ పాయింట్ అంటే లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్ ఉన్నప్పుడు పబ్లిక్ బిహేవియర్ ఒకలా ఉంటుంది. అవును. కొంచెం లా అండ్ ఆర్డర్ మళ్ళీ ఫ్రీ అయ్యేసరికి మళ్ళీ పబ్లిక్ మూడ్ చేంజ్ అయిపోతుంది. అంతే, చేంజ్ అయిపోతుంది. దాంతో కొంతమంది కావాలని దాని అడ్వాంటేజ్ కూడా తీసుకుంటారు. ఈ స్ట్రిక్ట్నెస్ అనేది పొలిటికల్ పార్టీస్ నుంచి కూడా మెయింటైన్ చేసుకుంటూ రావాలి. ఎవరైనా తప్పు చేసారు అనుకోండి, వాళ్ళు మనతో ఉన్నా ఇంకోరున్నా సరే మనమన్నా మందలించగలగాలి. పోలీసు వాళ్ళే వచ్చి వాళ్ళ మీద కేసులు పెట్టి ఏదో లోపలేయాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు నాతో పాటు ఒక వ్యక్తి ఉన్నాడు, నాకు తప్పు చేసినని తెలిసినప్పుడు తప్పకుండా నేను కంట్రోల్ చేయాలి. సో పోలీసు వాళ్ళే రావాలి, లేకపోతే కోర్ట్సే రావాలి, వాళ్ళని ఏదో ఇచ్చి చెప్పాల్సిన అవసరం కూడా ఏం లేదు. తప్పు జరిగినప్పుడు మనకు తప్పని తెలిసినప్పుడు అవతల వాళ్ళు బాధపడతారని చెప్పేసి మనం లైట్ తీసుకుంటే తప్పులు ఇంకా పెద్దగా స్కోప్ కూడా ఉంటుంది. ఈ 3 ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. కేటగిరికల్ గా చెప్తున్నా నేను. ఇంకా మిగతా చాలా ఎక్కువ ఉన్నాయి. హౌసింగ్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది సిద్దిపేటలో. మీకు రేట్స్ ఏమో చాలా ఎక్కువైపోయినాయి. గవర్నమెంట్ ల్యాండ్స్ లేవు. సో ఇప్పుడు 600 గదాలు 60 గదాలు ప్లాట్లు ఇచ్చే పరిస్థితి మనకు లేదు గవర్నమెంట్ లో. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ప్లాట్లు కొని కట్టుకునే పరిస్థితి కూడా లేదు. సో ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ మీకు ఈవెన్ వచ్చిన వాళ్ళకేమో ఇప్పుడు మీ జర్నలిస్టులని 200 గదాల నుంచి 500 గదాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు. రాని వాళ్ళకి 60 గదాలు కూడా దిక్కులేదు. ఇది కూడా ఒక మేజర్ ప్రాబ్లమే. ఎందుకంటే అన్ని రకాల పబ్లిక్ కలుస్తున్నా కాబట్టి హౌసింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అన్న. హౌస్ ఉంటే స్థిరపడతాం, నిలదొక్కుంటాం, మనం ఒక మినిమం కన్సిస్టెన్సీ లెవెల్కి వస్తాం. హౌసే ఒక ప్రాబ్లం అయింది అనుకోండి, ఇంకా బెగ్ బారో స్టీల్ కాడికి పోతుంది సొసైటీ. సో ఆ పరిస్థితి రావద్దనేది నా సెకండరీ. ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తున్నది కదా చాలా మంది. ఇందిరమ్మ ఇళ్లతోని ఒక చిన్న ఆస్పెక్ట్ ఏంటంటే అన్న, ల్యాండ్ ఉన్న వాళ్ళకి వాళ్ళు 5 lakhs ఇస్తారు. ల్యాండ్ లెస్ వాళ్ళ గురించి నేను చెప్పేది. 60 గజాలు కూడా లేదు వాళ్ళు, లేని వాళ్ళు. అటు స్థలం ఇవ్వాలి, ఇటు ఇల్లు కట్టియాలి. అటువంటి వాళ్ళు చాలా మంది. ఎగ్జాక్ట్లీ, స్థలం కూడా ఇస్తే బాగుంటుందని నా ఆలోచన. దట్టు సిద్దిపేట లాంటి టౌన్ లో అది చాలా ఎక్కువ ఉంది. విలేజ్ లలో కొంచెం ల్యాండ్ రేట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి నిలదొక్కోవచ్చు, మంచుకోవచ్చు అడుగు. ఇక్కడ జనరల్ పబ్లిక్ చాలా కష్టం అయిపోయింది. ఏం చదువుకున్నారన్నా మీరు? నేను బీటెక్ చేసిన, దాని తర్వాత మళ్ళీ లండన్ పోయి సిగ్నలింగ్ డిజైన్ ఇంజనీరింగ్ కోర్స్ చేసినాము. సాఫ్ట్వేర్ కంపెనీలు మీకు? ఒకటి సాఫ్ట్వేర్ కంపెనీ. చాలా మంది యూత్ ఈ మధ్య కాలంలో బంగారు రాజేశ్వరరెడ్డి గారిని కలవాలి, రెజ్యూమ్ తీయాలి, సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తున్నాడు అని చాలా మంది యూత్ మీ చుట్టూ తిరుగుతున్నాను. అది కూడా విన్నాం. అంటే ఎంతమందికి అట్లా అవకాశాలు? దగ్గర ఇప్పుడు మాకు సంబంధించిన కంపెనీస్ లలో 200 పైన ఆల్రెడీ చేస్తున్నారు. నేను పాలిటిక్స్ లోకి వచ్చినాక ఇంకా దగ్గర ఒక 50 నుంచి 100 మందిని పెట్టించిన. బట్ నాకు ఇప్పుడు ఒక అవకాశం ఏమొచ్చిందంటే, మా ఫ్రెండ్స్ కూడా తెలుసు ఆల్రెడీ నేను తిరుగుతున్నా అని చెప్పేసి. అంతకు మా ఫ్రెండ్స్ లో అడగకపోతుండే. ఓకే, ఇప్పుడు కొంచెం మార్కెట్ డల్ ఉంది ఇన్సిడెంటల్లీ కొంత. అంటే క్లయింట్ రిటెన్షన్ కి ఇబ్బంది ఏం లేదు, కానీ కొత్త ప్రాజెక్ట్స్ కొంచెం తీసుకురావాలి అని అంటే ఇదొక టార్గెట్ కూడా ఉంది నాకు. మళ్ళీ సెకండ్ టార్గెట్ జాబ్స్ క్రియేట్ చేయడం. సో కొత్త ప్రాజెక్ట్ తీసుకొచ్చినప్పుడు అది కూడా ఒక సంతోషం. ఇంతకుముందేమో బిజినెస్ పెరుగుతున్న సంతోషమే ఒకటి ఉండే. ఇప్పుడు ఏదైనా కొత్త ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి, బయట స్టేట్లలో కానీ మన స్టేట్లో కానీ, వర్క్ పెరుగుతుంది. వర్క్ పెరిగినప్పుడు మా వాళ్ళని టక్మన్ జాబ్ లో పెట్టుకోవచ్చు. ఆ స్కోప్ కూడా ఒకటి పెరిగింది. రెండోది ఏంటంటే మా ఫ్రెండ్స్ కంపెనీస్ కూడా ఉన్నాయి, వాళ్ళకి కూడా చెప్తాం కదా, తిరుగుతున్నాం, వాళ్ళకి కూడా తెలుసు కదా, అరే మాకు దగ్గరోడు, నాకు దగ్గర మనిషి, ఖచ్చితంగా జాబ్ వాళ్ళ అబ్బాయికి. మీరు వచ్చిన కూడా ఇప్పుడు సర్పంచ్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ అబ్బాయికి జాబే కావాలి.
అంటే నెక్స్ట్ టార్గెట్ ఎమ్మెల్యేనా సిద్దిపేట నుండి? నాకు ఈ పదవి ఆ పదవి ఏం లేదన్న, నాకు పబ్లిక్ లో ఉండాలనేది నా పదవి. పదవి లేకున్నా పబ్లిక్ లో, ఇప్పుడు కూడా పబ్లిక్ లోనే ఉన్నారు మీరు. అంతే అన్న, మేము పదవిల కోసం నాకు ఇటు ఇటు చూడాల్సిన అవసరం ఏం లేదన్న. పదవి ఆశించి నేను ఏ పల్లికి పోయినా నాకు ఫస్ట్ రోలో కూర్చో, సెకండ్ రోలో కూర్చో ఇస్తుర్రు. బై వర్చ్యూ నాకు ఆ గుర్తింపు వచ్చింది, నాకు ఆ దేవుడు ఇచ్చిన అదృష్టం, ఇంకా నాకు అదే పదవి. ఈ 2 ఏళ్లలో ఇంత సీరియస్ గా తిరిగి ఇంత యూత్ ఫాలోయింగ్ కానీ, ఇటు గ్రామాల్లో పోతుంటే మాస్ పబ్లిక్ ఫాలోయింగ్ కానీ బాగా పెరిగింది అని ఒక టాక్ ఉన్నది. వంగరాజేశ్వరికి జనాల్లో బాగా ఆదరణ వస్తున్నది అని. అంటే ఒక ఎమ్మెల్యేగా పోటీలో ఉండాలన్న ఆలోచనతోనే ఇదంతా చేస్తున్నాడు, ఆశిస్తున్నాడు అన్నది కూడా ఒక విపరీతమైన ప్రచారంలో ఉన్నది. ఆశించుడనే సెకండరీ అన్న. నిజంగా ఎమ్మెల్యేనే కావాలంటే నేను లాస్ట్ 6 months తిరగొచ్చు, ఇదే తిరగడం లాస్ట్ 6 months లో తిరగొచ్చు. నమ్ముతారంటారు అట్లా తిరిగితే పబ్లిక్? నమ్ముతారా నమ్మరా అనేది సెకండరీ ఆస్పెక్ట్. ఇప్పుడు చాలా మంది అట్లా వచ్చి ఎమ్మెల్యే ఉన్నారు. ఇంత సీరియస్ గా ఇంత ఈ 2 years నుంచో లేకపోతే ఇప్పటి నుంచో తిరగాల్సిన అవసరం కూడా ఏం లేదు. నా కాన్సెప్ట్ పబ్లిక్ ఉండాలని చెప్పి. సో నేను ఏ పదవికి పోటీ చేయాలనేది నాకు సెకండరీ ఇష్యూ అది. బట్ ఇంతే సీరియస్ గా అట్లీస్ట్ ఇంకొక 30 years ఉండాలనేది నా ఆలోచన. నాన్నగారు దాదాపు ఒక 40 ఏళ్ళు అవుతుందా రాజకీయాల్లో? 40 years. బీజేపీ, తర్వాత టీడీపీ, ఫస్ట్ బీజేపీ, తర్వాత టీడీపీ, టీఆర్ఎస్, తర్వాత కేసీఆర్ గారితో. అవును, కేసీఆర్ గారితో. కేసీఆర్ గారికి మీ కుటుంబం కావచ్చు, నాన్నగారు కావచ్చు చాలా దగ్గర. అటువంటి వంగ నాగిరెడ్డి ఫ్యామిలీని బీఆర్ఎస్ లో పక్కన పెట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది? పక్కన ఎవరు పెట్టారని అయితే నేను ఏమైతే అనుకుంటలేను. మమ్మల్ని పక్క పెట్టిన వాళ్ళు ఏం లేదు, అట్లా అని చెప్పేసి మమ్మల్ని ఏదో విభేదించిన వాళ్ళు కూడా ఎవరు లేరు. మేము కూడా ఎవరిని ఇప్పటివరకు ఒక మాట అన్నోళ్ళం కూడా కాదు. కొన్ని మాటలు వినొస్తే కూడా మేమే ఓర్చుకుంటున్నాం తప్ప మేము ఎవరిని ఇప్పటివరకు మాట అన్నోళ్ళు అయితే ఎవరు లేరు. ఏమంటున్నారు, ఏమైనా వస్తున్నాయి ఇన్ జనరల్ గా చెప్తున్నా. ఓకే, ఆయన దగ్గర పోకండి, మీరన్న మాటలే, లేకపోతే మీరన్న వ్యతిరేకంగా తిరుగుతుండు, ఇంకోటో వినిపిస్తున్న మాటలే గానీ వస్తే కూడా మేము విని వదిలేస్తున్నాం అంతే. అడుగుతున్నారు ఎప్పుడన్నా బీఆర్ఎస్ నాయకత్వం ఎందుకు నాన్నగారు ఉండగా ఇంత సీరియస్ గా తిరుగుతున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు, పార్టీలో ఉంటారా, వేరే పార్టీలోకి వెళ్తారా అని ఎప్పుడన్నా అడిగిన పార్టీ నాయకత్వం ఎప్పుడన్నా? అంటే మాకు దగ్గర రిలేషన్షిప్స్ ఉన్న ఒక 4-5 ఫ్యామిలీస్ నుంచి ఒక 30-40 ఫ్యామిలీస్ వరకు ఉన్నాయి సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో. 100% పబ్లిక్లు ఉన్నోళ్ళు, రాజకీయంలో ఈ రోజుకు పదవులలో ఉన్నోళ్ళు, ఉండాల్సిన వాళ్ళు, ఇంతకుముందుకు ఉన్నోళ్ళు, యాక్టివ్ గా పాలిటిక్స్ చేసేవాళ్ళు. దాంట్లో వాళ్ళకి ఆల్రెడీ 75 to 80% ఆఫ్ ద పీపుల్ కి వాళ్ళకి క్లారిటీ వచ్చేసింది, ఏం జరిగింది, ఏం జరగబోతుంది, ఏం జరగాల్సింది అని చెప్పేసి. రిమైనింగ్ 10-20% వాళ్ళు అప్పుడప్పుడు ఏదైనా జనరల్ గా క్యాజువల్ డిస్కషన్స్ అడుగుతారు కదా మామూలుగా. ఇక్కడ మా ఫాదర్ తో బాబాయ్ అన్న ఇవే ఇట్లనే మాట్లాడతాం, కానీ మేము వాళ్ళతో ఎక్కువ వేవ్ లెంత్ మాకు ఎక్కువ లేదు కదా, మాకు చాలా దగ్గర వేవ్ లెంత్స్ అందరితో. సో ఎక్కువ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ ఏం లేవు, ఉన్న వాళ్ళతో చాలా దగ్గర రిలేషన్షిప్స్ ఉన్నాయి. జనరల్ గా అడిగినప్పుడు జనరల్ గా చెప్తున్నాం. మీకు ఏమన్నా బీఆర్ఎస్ కు ఏమన్నా విభేదాలు వచ్చినాయా మీకు పార్టీలో? అట్లా నాన్నగారితో ఏమన్నా అట్లా? లేదు, మాకు విభేదాలు లేవు. అట్లా అని చెప్పేసి వాళ్ళ పేరు చెప్పుకునో, లేకపోతే వాళ్ళతో పార్టీలో చేసో, లేకపోతే ఇంకో రకంగానో మాకు గుర్తింపు తెచ్చుకునే పరిస్థితి కూడా లేదు. సో మేము క్లారిటీగా ఉన్నాం. మొదటిసారి బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు నాన్నగారు రైతు సమన్వయ సమితి అధ్యక్షులు. అవును. తర్వాత ఆయనకు మళ్ళీ ఏం అవకాశం రాలేదనుకుంటా. అంతే, అదే లాస్ట్. మార్కెట్ కమిటీ చైర్మన్, సిద్దిపేట చైర్మన్ ఇవ్వాలని వంగ నాగిరెడ్డి గారు అడిగితే ఏ కారణం చేత రిజెక్ట్ చేశారా, లేకుంటే రిజెక్ట్ చేయకుండా వ్యూహాత్మకంగా నాయకత్వం వ్యవహరించింది ఐక్య నాయకత్వం? అంటే అప్పుడు యాక్చువల్ గా చెప్పాలంటే వేములెంకరెడ్డి అంకుల్కి ఇచ్చారు. వేములెంకరెడ్డి అంకుల్ మళ్ళీ ఇప్పుడు పరమేశ్వర్ వచ్చేసి సీఎం గారి దగ్గరనే ఉంటారు. ఎట్ ద సేమ్ టైం వేములెంకరెడ్డి అంకుల్ కూడా ఫస్ట్ నుంచి కేసీఆర్ గారితో ఉన్న వ్యక్తే. సో అప్పుడు 2004లో మీకు కొత్తగా తడిశంకరెడ్డి అంకుల్ పార్టీలోకి వచ్చిండు. పార్టీలోకి వచ్చినప్పుడు ఆయనకు జెడ్పీటీసీ టికెట్ ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ నుంచి. సో అప్పుడు తనకు మాట ఇచ్చినట్టు నాకున్న సమాచారం ప్రకారం. సో గవర్నమెంట్ రాగానే ఇప్పుడు ఫస్ట్ వెళ్ళి అడిగిన వాళ్ళకు కొంచెం ఫస్ట్ ప్లేస్ వచ్చింది అంతే. దాంట్లో ఐ డోంట్ థింక్ ఏదో పెద్ద పొలిటికల్ గ్యాంబ్లింగ్ అయితే నేనైతే అనుకోను. మా ఫాదర్ వెళ్ళి అడిగిన మాట వాస్తవమే. కాకపోతే హరీష్ రావు గారు కూడా చెప్పారు అప్పుడు, తనతో పాటు చెప్పినట్టు ఏది ఇట్లా ఆల్రెడీ పెద్ద సార్ ఆల్రెడీ ఇట్లా ఇంకా నాకు మాట ఇచ్చినట్టుండే అని చెప్పేసి మాట చెప్పినట్టుండు. చెప్తే సరే నెక్స్ట్ అవకాశాలు వచ్చినప్పుడు చూద్దాం అని అనుకున్నప్పుడు ఇక అవకాశం వచ్చినప్పుడు వాళ్ళే కమ్యూనికేట్ చేస్తే వాళ్ళ కేసీఆర్ గారే గుర్తించేసి ఆయనకి తర్వాత పోయింది అది న్యూస్. ఇట్లా నాగన్న కూడా ఇది అడుగుతుండు, మనం అటు ఇచ్చేసినాము అని 3 months తర్వాత మేము కమ్యూనికేట్ అయినట్టుంది. సో కమ్యూనికేట్ అయినప్పుడు ఆయన గుర్తుపెట్టుకున్నట్టున్నాడు, చెప్పంపిండు. సో ఇంకా మిగతా హరీష్ రావు గారు కూడా సహకరించారు, అయిపోయింది. కేటీఆర్ కు వంగరాజేశ్వరి చాలా అత్యంత సన్నిహితుడు, కవిత గారికి కూడా సన్నిహితుడు, అందుకే ఆయనను పక్కన పెట్టారు అనేది ఒక ప్రచారం కూడా ఉంది. ఏమంటారు దీనికి? అంటే నేను మా ఫాదర్ కేసీఆర్ గారికి చాలా దగ్గర మెదిలిన వ్యక్తి అన్న, మా కుటుంబ సంబంధాలు, కుటుంబంలోని వ్యక్తులం కాబట్టి మేము హాలిడేస్ లోకి పోతే కూడా 1 week వాళ్ళ ఇంట్లో ఉంటుండే. నేను హాలిడేస్ లో వాళ్ళ ఇంట్లో 1 week ఉన్నప్పుడు
రామన్నతో కానీ కవితక్కతో కానీ ఇంకోరితో కానీ ఇంకోరితో వాళ్ళ కుటుంబం అందరితో మాకు దగ్గర సంబంధాలే ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి దగ్గర అని చెప్పేసి ఎవరో మమ్మల్ని పక్కబెట్టి నేను ఎప్పుడైతే పొలిటికల్ పొజిషన్ బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఒక చిన్న పొలిటికల్ పొజిషన్ కూడా ఆశించింది లేదు, ఒక చిన్న టికెట్ ఎవరు రికమెండ్ చేసింది లేదు, లేకపోతే నేను లైవ్ పాలిటిక్స్ లో వద్దామని చెప్పేసి అప్పుడు నేను నిర్ణయించుకున్నాను కూడా కాదు. సో నన్ను ఇంకా ఎవరికి పక్క పెట్టాల్సిన అవసరం ఎవరికి ఏముంటది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న రోజులు వంగ రాజేశ్వర రెడ్డి ఒక ఊపిండు. అటు ధరణి కావచ్చు, ఇటు కాంట్రాక్ట్లు చేసిన బిల్లులు కావచ్చు, రాజేశ్వర రెడ్డికి మాత్రం అన్ని రకాల సహకారం అందించింది పార్టీ ప్రభుత్వం. అయినప్పటికీ పార్టీకి సంబంధించిన ఒక ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి ఈ రోజు ఇక్కడ ఉన్న నాయకత్వానికి ధీటుగా తిరగాల్సి ఎందుకు తిరగాల్సి వస్తుంది అనేది ఒక చర్చ నడుస్తుంది. నాకు తెలిసి ఇన్ జనరల్ గా ధర్ని అనేది మాకు దగ్గర ఫ్రెండ్ వాళ్ళ కంపెనీకి వచ్చిందన్న. వచ్చినప్పుడు ఏమైందంటే నేను చాలా జాబ్స్ పెట్టించిన ఇక్కడ వాళ్ళకు. మీకు తెలియని విషయం ఏమైందంటే నేను పెట్టించిన దాంట్లో చాలా మంది బీఆర్ఎస్ వాళ్ళ పిల్లలే ఉన్నారు, చాలా మంది వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళే ఉన్నారు. సో ఈవెన్ అప్పుడున్న బీఆర్ఎస్ నాయకత్వం కూడా చాలా మంది రికమెండ్ చేసింది నాకు దగ్గర. అంటే అప్పుడు రెండు ఉన్నాయి ఇక్కడ. ధర్ని అనేది ఫస్ట్ కాంట్రాక్ట్ ఐఎల్ఎఫ్ఎస్ టెక్నాలజీస్కి వచ్చింది, అది ఎల్ఐసి ఆఫ్ ఇండియా కంపెనీ. దాని తర్వాత ఈసెంట్రిక్ అనే ఒక కంపెనీ ఉన్నది, ప్రైవేట్ కంపెనీ. సో టెరాసిస్ లో మాకు సంబంధం లేదు. ఐఎల్ఎఫ్ఎస్ టెక్నాలజీస్ లో దుర్గాని ఆ కంపెనీకి సీఈఓ, ఈస్ ఫ్రమ్ విజయవాడ. చాలా మంది తెలియదు, అది నార్త్ ఇండియాలో ఎవరో అనుకుంటారు. దుర్గా ఇస్ వెరీ క్లోజ్ టు మీ, మాకు సేమ్ బిజినెస్ ఉన్నాం కాబట్టి చాలా క్లోజ్. సో అతను అంతకంటే ముందు అదే కంపెనీ నా మీద ఒక టెండర్ వేసి వాళ్ళు ఓడిపోయారు. సో మాకు వచ్చింది, అవకాశం వచ్చింది. వాళ్ళు ఎక్కడో అక్కడ ఉంటారు, ఢిల్లీలో ఉంటారు వాళ్ళ హెడ్ ఆఫీసు. సో ఇక్కడ రిక్రూట్మెంట్స్ అవుతున్నాయి. మనకి ఎంతసేపు ఎంతమందిని ఎక్కువ మన వాళ్ళకి జాబ్ ఇవ్వాలనే కాన్సెప్టే ఎక్కువ ఉంటుంది. సో మా ఫాదర్ కూడా వచ్చినప్పుడు వీళ్ళకి జాబ్ లక్కీ కదండి, డిగ్రీ క్వాలిఫికేషన్ అయిపోయింది. సో దాదాపు వీలైనంత మందిని పెట్టించినాం దాంట్లో. మన జిల్లానే కాదు, పక్క జిల్లానే, ఇంకో జిల్లా కూడా. సో మాకున్న పరిచయస్తులలో ఎవరు జాబ్ అడిగినా కూడా ఫస్ట్ ఇట్లుంది చేసుకుంటామా అంటే దాంతో నా పేరు వచ్చింది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ అన్న, మీరు అన్నమాట వాస్తవం. బిల్స్ విషయంలో మాకు కొంత హెల్ప్ జరిగింది. కానీ బిల్ ఎప్పుడు వస్తుంది అన్న, నువ్వు ఒక కాంట్రాక్ట్ చేస్తే అది ప్రాపర్ గా క్యూస్ రికార్డింగ్ అయితే, మెజర్మెంట్ బుక్ లో రికార్డింగ్ అయితే, దాని తర్వాత నీకు ఒక టోకెన్ పడితే లాస్ట్ స్టేజ్ లో బిల్ అనేది నీ రైట్. బిల్ అనేది నీ రైట్, అది ఎవరు చేసిన ఫేవర్ కాదు, నీ రైట్. అది రైట్ అంతే. మనకి యాక్సెస్ ఉంది కాబట్టి ఆ బిల్స్ రూపాన మేము చేసిన ఒక ప్రాజెక్ట్ ఏమో ఆల్రెడీ మేము ఎడెన్ ప్రాజెక్ట్స్ చేసినాం. సో దాంట్లో కొన్ని ప్రాజెక్ట్స్ ఏమో బై డిఫాల్ట్ వచ్చేది, కార్పొరేషన్ లింక్ ఉన్న అకౌంట్స్. కొన్ని ఏమో అందరు కలిపి ఒకటేసారి రావాలి బిల్స్. అవి ఒకటి ఏంటంటే కొన్ని పర్టికులర్ గా కొంతమంది కాంట్రాక్టర్స్ సెలెక్టివ్ వచ్చే బిల్స్ ఉన్నాయి. కొన్ని ఆ సెలెక్టివ్ దాంట్లో పక్కన వాళ్ళకి బిల్స్ ఫాస్ట్ వస్తున్నాయి, మాకు రావన్నప్పుడు ఒకసారి కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు అరే మన దాంట్లో అసలు ఎక్కువ మంది ఫీల్ అనే లేరు, సో బిల్స్ ఎందుకు అవుతున్నాయని చెప్పేసి ఆయన ఫైనాన్స్ సెక్రటరీ గారు చెప్పారు, బిల్స్ వచ్చినాయి. మరి అట్లంటే మాకు అదే బిల్స్ వస్తున్న క్రమంలో పెద్దసారి చెప్పిన బిల్లు, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ అప్పుడున్న రామకృష్ణరావు గారికి, ఇప్పుడున్న సిఎస్ గారికి చెప్పిన బిల్ కూడా ఇవ్వకండి అని ఫోన్ చేసి కూడా ఆపారు. ఎవరు అనేది నాకు తెలియదు. నేను తర్వాత ఆయన కలిసినాక మాకు తెలియదు. తర్వాత ఎందుకంత మీ మీద అంత పర్సనల్ గా మీ మధ్య నాకు తెలియదు. అట్లా అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంటే ఉంది, కేసీఆర్ సారే చెప్పిండు. నేను ఇప్పటివరకు బీఆర్ఎస్ గవర్నమెంట్, బీఆర్ఎస్ సపోర్టర్స్ మీరు, ఇంకా సపోర్టర్స్ పక్క పెడితే మన సొంతూరు కదా, మనూరు కదా. మా రంగనాథపల్లి అబ్బాయి నా దగ్గర ఉన్న పని చేస్తారు అనుకోండి, నేను వాని జీతం అయితే తీయకమని చెప్ప కదా, ఎవరికి ఇవ్వకున్నా ఫస్ట్ వాడికి ఇవ్వండి అని చెప్పి, మనవాడు కాబట్టి అంతే కదా. నేచురల్ గా బిల్ ఆపమని చెప్పారు, ఫైనాన్స్ సెక్రటరీ గారికి చెప్పి ఆపిచ్చారు. విత్ రికార్డ్ చూపిస్తాను నేను మీకు. ఆపిచ్చి నేను మళ్ళీ సెకండ్ టైం వెళ్ళి కలిసే పరిస్థితి కూడా లేదు. నేను చెప్పేది లాస్ట్ 8 months 9 months లో బీఆర్ఎస్ గవర్నమెంట్ పోయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే నాటికి నేను దగ్గర 100 పైచల కోట్లు ఆగున్నాయి. వచ్చినాయి, ఇప్పుడు క్లియర్ అయినా స్లోగా అవుతున్నాయి. కొన్ని వచ్చినాయి, కొన్ని రావు. ఇప్పుడు బిల్లులు ఆపిన నాయకుడు ఎవరో తెలిసింది కదా. నేనేమంటున్నా, బై పర్సన్ కూడా నేను పోవట్లేదు. జనరల్ ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతవాసి డెవలప్ అవుతున్నప్పుడు నీకు హ్యాపీనెస్ ఉండాలి, అనుమానం ఉండకూడదు కదా. జనరల్ గా నేను సార్ని అడిగిన, సార్ ఆపిందోరో చెప్పండి సార్, మరి నేను వాళ్ళతోనే రిక్వెస్ట్ చేసుకుంటాను, మీకు చెప్పిస్తానంటే నేను చెప్పలేను, బట్ ఆపమని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మళ్ళీ ఒకసారి మీరు కేసీఆర్ గారిని కలవండి, సీఎం గారిని కలవండి అని చెప్పినప్పుడు నేనే చెప్పిన, నేను సెకండ్ టైం కలవాలి సార్, ఎందుకంటే నేను మళ్ళీ మీరు ఆయన అడిగితే కూడా మళ్ళీ మీరు నాకు చెప్పిన విషయం లీక్ అవుతుంది. మీరు యాజ్ యంగర్ బ్రదర్ లేకపోతే మీ అబ్బాయిలను ట్రీట్ చేసి నాకు చెప్తారు సార్, ఇది ఇంతవరకు సరిపోదు సార్ నాకు అని చెప్పి. నా నాయకులు ఎవరైనా ఇప్పటివరకు మీరైతే నేను అడగలేదు, తెలుసుకోవాలి అది నాయకుల ఆఫీసర్లా ఇంకో, నేను అసలు అడగలేదు. అంటే ఈ ప్రభుత్వంలో అయితే బిల్స్ వస్తున్నాయి, మీ కొంతవరకు ఇప్పుడేం ఇబ్బంది లేదు. ఇంకా ఇబ్బందులు అన్నప్పుడు కొంత అంటే ఇప్పుడు ప్రస్తుత కాంట్రాక్టర్స్ కి కొంతవరకు ఇబ్బందులు ఉన్నాయన్న, అందరికి ఉండే ఇబ్బందులు నాకున్నాయి. నా ఒక్కరికి స్పెషల్ ఇబ్బందులు అయితే ఏం లేవు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో స్నేహం ఉంది అని విన్నాం. నా లైఫ్ లో తనని ఫస్ట్ టైం నాకు తెలిసి, నేను ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మా తడిసిన ప్రశాంత్ అన్న వాళ్ళ కూతురు మ్యారేజ్ లో మొన్న 3 months బ్యాక్ నేను లైవ్ లో చూసాను. అట్లా ఒక 1000 మందిలో నేను ఒకరిని పరిచయం లేదు. భవిష్యత్తులో కాంగ్రెస్ లకు, బీజేపీలకు
వెళ్తారు. అయితే ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశం ఉంది, లేదంటే బీజేపీ వాళ్ళు వెళ్ళే అవకాశం కూడా ఉన్నది. రెండు పార్టీలు కూడా రాజేశ్వర రెడ్డిని కోరుకుంటున్నాయి. నేను ఇప్పటి వరకు ఈ పార్టీలకు పోవాలని చెప్పేసి ఇంకేం నిర్ణయం చేసుకోలేదన్న. ఏ పార్టీలకు, అది అవుట్ ఆఫ్ ఆల్ ద 3 పార్టీస్ నేను ఏ పార్టీలకు పోవాలని నిర్ణయం కూడా చేసుకోలేదు. నాకు అంత తొందరగా నిర్ణయం చేసుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదన్న. మనకి పబ్లిక్ లో చేయాల్సింది చాలా ఎక్కువ ఉంది, స్కోప్ ఉంది, చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాం. పార్టీలకు ఎప్పుడు అవసరమైతామా, మనం పార్టీకి అవసరమైతానా నాకు ఆలోచన కూడా అవసరం లేదు. జిల్లా పరిషత్ చైర్మన్ అడిగిన తర్వాత చైర్మన్ ఇస్తాం, అవకాశం ఇస్తాం, కానీ సిద్దిపేటలో ఉండొద్దు, మేము హైదరాబాద్ ఉన్నప్పుడు మాతోనే హైదరాబాద్ ఉండాలి, మేము సిద్దిపేటకు వచ్చినప్పుడు మళ్ళీ సిద్దిపేటకు వచ్చి మాతోనే రావాలి అను నాయకుడు అన్నాడు అని చెప్పుకుంటారు. అంటే ఎవరా నాయకుడు, అది నిజమేనా? నాయకులు ఎవరనేది పక్క పెడితే ఆ మాటనైతే వాస్తవమే ఇస్తా, గానీ కండిషన్ ఏంటంటే నాతోనే రావాలి, నాతోనే వెళ్ళాలి. ఎందుకు ఈ కండిషన్స్ అప్లై? అది మీరు ఎగ్జిస్టింగ్ వాళ్ళని అడగాలి, నేను అప్లై చేసుకోలే కదా అది. ఓకే, సో నేను నాకు అప్పుడు 2 ఆప్షన్స్ ఉండే. ఆయన ఎందుకు కండిషన్ పెట్టి మీకు అర్థం కావాలి కదా. మాకు అర్థమయ్యే మేము ఇట్లా తిరుగుతున్నాం. ఓకే, ఇప్పుడు కండిషన్ ఒకటి పెట్టినప్పుడు నేను కూడా స్మూత్ గా కన్వే చేసినాను. ఓకే, ఇది నా ఊరు, నేను పుట్టిన ఊరు, పెరిగిన ఊరు, అసలు న్యాచురల్ గా తెలియకుండా చాలా పరిచయాలు న్యాచురల్ గా జరిగిపోయినాయి. సో మీకు ఇవ్వడం ఇబ్బంది కాకపోతే నేను 5 years వెయిట్ చేస్తా, ఇది ఒక ఆప్షన్. కానీ మీరు వచ్చినప్పుడు ఇప్పుడు నేను ఒక పదవిలో అంటే నా దగ్గర నుంచి కూడా పబ్లిక్ అంతో ఇంతో ఎక్స్పెక్ట్ చేస్తారు. చేసినప్పుడు నేను కూడా అంతో ఇంతో వాళ్ళకి సర్వీస్ చేయాలనుకుని ఇంత దూరం వస్తున్నాను. ఇప్పుడు దాంట్లో ఎవ్రీథింగ్ హిట్ హ్యాస్ టు గో ఫ్రమ్ హార్ష్ మౌత్ అంటే ఇట్ విల్ నాట్ వర్క్అవుట్. అది నా థాట్ ప్రాసెస్. జనరల్ ఇప్పుడు మీరు వస్తుర్రు, మీతో మాట్లాడాలంటే నేను డైరెక్ట్ మాట్లాడుతున్నా. ఊరికి పిలిచిర్రు, ఇప్పుడు ఇంతకుముందు వచ్చిర్రు, ఊరంతా వచ్చిర్రు రమ్మని చెప్పేసి వస్తా అని చెప్పినాము. వాళ్ళు 10 లక్షలు నా దగ్గర నుంచి ఆశించలే, 10,000 ఆశించలే, తప్పకుండా వస్తామని చెప్పినాము, పోతున్నాం అంతే. ఇంతవరకే రిలేషన్షిప్, ఇంతవరకే. కానీ ఈ చిన్న చిన్న విషయాలకు కూడా మనం వెళ్ళొద్దు పోద్దన్నప్పుడు, ప్రోటోకాల్ పెద్దదైనప్పుడు అంత అనుమానంతో చూసే పరిస్థితి వచ్చిందని చెప్పి కొంచెం బాధ అనిపించింది. ఎందుకు అనుమానాలు వచ్చినాయి, ఎందుకు మీ మీద నమ్మకం లేకుండా పోయింది? నమ్మకం నా మీదే కాదన్న, ట్రెడిషనల్ సిస్టమ్ అట్లా నడుస్తున్నట్టుంది నాకు తర్వాత తెలిసింది. అంటే ఆ లెక్కన ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ కావచ్చు, ఇంకా ఎంపీపీలు కావచ్చు, ఏది ఇచ్చినా స్థానికంగా ఉంటారు. కానీ హైదరాబాద్ లో ఉండి నేను వచ్చినప్పుడే రావాలి, నాతోనే హైదరాబాద్ మళ్ళీ రావాలి అంటే వీలు కాదు కదా, పబ్లిక్ అందుబాటులో ఉండాలి కదా. వాళ్ళ సిస్టమ్ ఎట్లా నడుస్తుంది నాకు జనరల్ గా ఐడియా లేదన్న. కాకపోతే నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసింది అది. సో నాకేమనిపించింది అంటే అది కొనుక్కున్న పదవిలాగా ఉంటది. సో దాని వల్ల పబ్లిక్ ఉంటేనే బెటర్ గా నాకు అనిపించింది. మీరు ఒక ప్రమాదకారిగా భావించినట్టు వాళ్ళు ఇట్లా బాధించారు అనేది నాకు జనరల్ గా నేను అంత ఆలోచన కూడా చేయలేదండి. నేను ఓపెన్ గా ఇట్లనే మాట్లాడుతున్నప్పుడు వెరీ ఓపెన్ గా నేను ఇంకొక సెకండ్ పర్సన్ కూడా ఉన్నాడు నాతో పాటు, ఇట్లనే చెప్పినప్పుడు నేను ఓపెన్ గా చెప్పిన. ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను కూరుకు పోయినా, వాళ్ళ ఓన్ బ్రదర్ నా దగ్గరనే వర్క్ చేస్తున్నాడు. రిసెప్షన్ పోయినా, నేను సిద్దిపేట వెళ్ళినప్పుడు నా సిద్దిపేటలో నువ్వు నాకు తెలియకుండా ప్రోగ్రామ్ అటెండ్ అయినవరా, అది కరెక్ట్ కాదని చెప్పింది. నాది కూడా సిద్దిపేట అన్న, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే వాళ్ళ అన్న ప్రజాప్రతినిధి కావచ్చు, నేను కాదంటలేను, కానీ పెళ్ళైన అబ్బాయి ఎవరైతే ఉన్నారో హీఈస్ మై ఎంప్లాయ్. నేను ఎంప్లాయ్ రిలేషన్షిప్ లో నేను పోయినప్పుడు అక్కడ మందిని తీసుకోపోయినంటే నేను మందిని తీసుకొని పోలే అక్కడికి, నేను పోయినాను. పోయేసరికి న్యాచురల్ గా అక్కడ ఉండే చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు ఉండేను, అందరం కలిసిపోయినాం. కలిసినప్పుడు వాళ్ళు ఇట్లా తీసుకెళ్లి స్టేజ్ ఎక్కిచ్చారు. అదేదో రాంగ్ ఫీడ్ అయినట్టు ఉంది. జనరల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేసినాను, ఇదే ప్రాబ్లం వస్తుందని చెప్పేసి అప్పుడే కాంటాక్ట్ చెప్పారు. మీరున్న సంగతి నాకు తెలియదని చెప్పిన, నాకు నిజంగా కూడా తెలియదు. అంటే మీరు రావడం వల్ల వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఎదురవుతున్నాయి? వాళ్ళ ఇబ్బంది, నాయకుడు తమ్ముడు ఎవరు ఆయన అడగాలి కదా. మీరు రావడం వల్ల మీకు ఇబ్బందులు ఏమున్నాయి? వాళ్ళకేం ఇబ్బంది లేదు, పెళ్లి వాళ్ళకేం ఇబ్బంది లేదు, పెళ్లి వాళ్ళకి కదా, ఆ లీడర్ వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉంది, వాళ్ళకేం ఇబ్బంది లేదని నేను ఎప్పుడు అడగలేదన్న. నేను ఓపెన్ గా క్లారిటీగా చెప్పినాను. ధరణి ప్రాజెక్టు ద్వారా వంగ రాజేశ్వరి భారీగా డబ్బు సంపాదించను అంటారు. ఎన్ని కోట్లు సంపాదించారు? కంపెనీ మాది కాదు. ఒకవేళ మీరు అన్నట్టు మేమే డబ్బులు సంపాదించిస్తే బీఆర్ఎస్ హయాంనే కదా ధరణి వచ్చింది. వాళ్ళ దగ్గర లెక్కలు ఉంటాయి కదా, ఇప్పటివరకు ఊరుకుంటారా? వాళ్ళే కదా బయట పెట్టాల్సింది. గవర్నమెంట్ లేదు, ఊరుకోకుంటే లేదు, డేటా ఉంటది కదా, టార్గెట్ చేసి నడిచింది. అప్పుడు అవునా, ఇప్పుడు లేదు కదా, డేటా అని ఉంటది కదా. ఇగో మేము మీ అబ్బాయికి ఇంత వర్క్ ఇచ్చినాము, లేకపోతే ఇగో ఇంత ఇది ఇచ్చినాము, ఎంప్లాయ్మెంట్ ఇంత ఇది ఇచ్చినాము. 2013 లో కూడా బిజినెస్ లే ఉన్నా, 2012 లో కూడా నేను బిజినెస్ లే ఉన్నా, 2020లో ధరణి వచ్చింది. సో నీకు అంత పెద్ద కాంట్రాక్టు రాజేశ్వర రెడ్డికో లేకపోతే ఇంకోరికో ఇచ్చే పరిస్థితి, అట్లయితే వాళ్ళకి సంబంధించిన చాలా మంది దగ్గర వాళ్ళే ఉన్నారు కదా, వాళ్ళకి ఇచ్చుకుంటారు కదా, నాకెందుకు ఇవ్వాలి? ఏం తక్కువ చేసినాం, ఎందుకు మా నాయకునికి వ్యతిరేకంగా తిరగాల్సి వస్తుంది అనేది. అసలు నాకు తక్కువ చేసినాం అనే వ్యక్తులకు ఏం చేసిరో అడగండి అన్న మీరు. అంటే ఒక వ్యక్తి స్వంతంగా ఇప్పుడు నేను 6 స్టేట్లలో కాంట్రాక్ట్స్ ఉన్నాయి, నాకు 6 స్టేట్లలో బిజినెస్ నడుస్తున్నాయి.
ఆడ కూడా వీళ్ళే ఇప్పించిరా? పక్క రాష్ట్రాలే పక్క రాష్ట్రాల్లో కూడా వీళ్ళే ఇప్పించిరా? సరే తెలంగాణలో అంటే ఇప్పిస్తారు, అవకాశం ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా చెప్పగలుగుతారు. ఎందుకంటే అప్పుడు వాళ్ళ మిత్రుడే సీఎం ఉన్నారు కాబట్టి. ఆంధ్రప్రదేశ్ లో 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉంది. అవును. వీళ్ళకి బద్ద శత్రువు. నేను అప్పుడు వర్కులు చేసిన. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చింది, అప్పుడు వర్కులు చేసిన, ఇప్పుడు వర్కులు చేస్తున్నా. నేను ఛత్తీస్గఢ్ లో బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కాంగ్రెస్ ఉండే, అప్పుడు వర్కులు చేసిన. ఇప్పుడు బీజేపీ వచ్చింది, ఇప్పుడు వర్కులు చేస్తున్నా. మధ్యప్రదేశ్ లో చేస్తున్నాం అట్లనే, కేరళలో చేస్తున్నాం అట్లనే, కర్ణాటకలో చేస్తున్నాం అట్లనే. సో మీకు గవర్నమెంట్స్ తోని ఏం తక్కువ చేసినామంటే, ఇగో ఫలానా కాంట్రాక్ట్ నా స్వహస్తాలతోని మా నాగన్న కొడుకు అని చెప్పేసి ఈ వర్క్ ఈయనకి ఇప్పించినాము అని చెప్పేసి ఒక మాట చెప్పండి. ఒక్క మాట చెప్పండి. రేపని సిద్దిపేట రాండి. ఎందుకు రేపు మీరు ఆ మాట చెప్పండి ఇచ్చిన వాళ్ళని. దానికి దీనికి సంబంధం లేదు. నేనంటే ఏం తక్కువ చేసినాము అని అంటే, అసలు ఫస్ట్ థింగ్ నేను వెళ్ళి నాకు ఇది కావాలని చెప్పేసి నార్మల్ గా నేను అడగాలి కదన్నా. మీరు అడగాల్సిన అంత పెద్ద లీడర్ ఉన్నారు కదా. మా నాన్నగారు నేను బిల్ల కోసం ఇబ్బంది పడుతుంటే ఒక్కసారి భవన్ లో కేసీఆర్ గారితో ఒక్క మాట స్లిప్ రాసి ఇచ్చిన, అంతే. బిల్ పెండింగ్ ఉందంట అన్న అని చెప్పి, ఇంతే. అమౌంట్ కూడా ఇవ్వలేదు, అమౌంట్ కూడా రాసి ఇవ్వలేదు. అది స్లిప్ ఇచ్చేంత పరిస్థితే ఉండే. ఇస్తే ఏందని పక్క తీసుకపోతే బిల్ ఇట్లా పెండింగ్ ఉందంట అన్న అని చెప్పిండు. నేను చేస్తా అని చెప్పారు. నెక్స్ట్ పిలిపించుకున్నాడు, చేసుకున్నాడు. అంత పెద్ద సిస్టమ్ లో బిల్ పెండింగ్ ఉండనేది రాంగ్ సైన్. మాట్లాడే వాళ్ళకు కూడా ఇక బిల్లే తెచ్చుకోలేని పరిస్థితులలో మేముంటే కాంట్రాక్ట్ టెండర్ వేస్తామన్న, ఏదన్నా టెండర్ వేస్తాము, త్రూ టెండర్ వస్తుంది. ఒక సిస్టమ్, ఒక ప్రొసీజర్ ప్రకారం గవర్నమెంట్స్ నడుస్తాయి. ఆ సిస్టమ్ అందరం ఫిట్ ఇన్ కావాల్సింది. దాంట్లో మేము ఇంకా లాస్ట్ బెంచ్ లో ఉన్నాం. సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో ఇన్ని వర్కులు జరిగినాయి. మరి ఏ కాంట్రాక్టర్ నేను చేసిందా? ఇస్తే ఫస్ట్ ఇక్కడనే ఇస్తారు కదా ఎవరికైనా సరే. మన ఊర్లే ఫస్ట్ ఇస్తారు కదా. ఇప్పుడు మల్లన్న సార్ ఇంత పెద్ద రిజర్వాయర్, రంగనాయక్ సార్ ఉంది. మేము చేసే వర్క్లే ఇవన్నీ. ఎక్కడెక్కడో చేస్తున్నాం కదా, సబ్ కాంట్రాక్ట్ చేసినాం మేము. రంగనాయక్ సార్ మీరే చేసారు? లేదు సార్, మాకు సంబంధం, మీకు రాలే, వర్కే రాలే. అసలు టెండర్ అంత ఎలిజిబిలిటీస్ కూడా లేవు మాకు. ఎవరికైనా వర్క్ ఇప్పించాలంటే కూడా ఫస్ట్ ఇక్కడ ఇప్పిస్తారు కదా, ఇప్పించే వాళ్ళు. గజ్వెల్ ఏరియాలో కూడా ఏదో కాళేశ్వరం కాలువలు కెనాల్ వర్క్, అది మేము వేరే ఒక కాంట్రాక్టర్కి వస్తే వాళ్ళని రిక్వెస్ట్ చేసి మేము ఒక పర్సంటేజ్ మాట్లాడుకో మేము చేసే సబ్ కాంట్రాక్ట్ అది అంతే. మీరు అది సబ్ కాంట్రాక్ట్ అది కూడా మేము చాలా హంబుల్ గా పోయి, నా అంతలు నేను పోయి యాజ్ అ సింగిల్ పర్సన్ గా పోయి ప్రొఫైల్ చూపించి, మిషనరీ చూపించి తీసుకున్నాం. అట్లా అంటే అదే కొండపోచమ్మ పంప్ హౌస్ కూడా మేమే చేసాం సబ్ కాంట్రాక్ట్ మెగా కింద. మా మిషనరీ చూసి ఇచ్చారు వాళ్ళు చాలా నామినల్ రేట్స్ కి. ఆ రేట్స్ కి ఎవరు మాతో పాటు పక్కన వాళ్ళు చేస్తే కూడా వాళ్ళు కంప్లీట్ చేయలేకపోయారు. వాళ్ళు వెళ్ళిపోయారు రేట్స్ వర్కౌట్ గా అని చెప్పి. ఆ వర్క్ కూడా తీసుకొని మళ్ళీ మేమే చేసాం. మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో దాదాపు ఒక 100 మందిని మీరు పోటీలో దింపినట్టు. 100 మంది 20 మంది అనేది కాన్సెప్ట్ కాదన్న. మేము దింపాల్సిన అవసరం ఎందుకు వచ్చినది కాన్సెప్ట్. నా దగ్గరకు మీలాంటి ఒక మిత్రుడే వచ్చిండు అన్న. అంటే మీ పేరు చెప్పలేక, మీ నియోజకవర్గంలో టీఆర్ఎస్ బలంగా ఉంది. టీఆర్ఎస్ బలంగా ఉంది. బలంగా ఉన్న చోట కూడా వంగరాజేశ్వరరెడ్డి క్యాండిడేట్ ఉన్నాడు. అక్కడ వంగరాజేశ్వరి క్యాండిడేట్ కు ఆ బీఆర్ఎస్ అభ్యర్థి మధ్యనే పోటీ జరిగింది. చాలా చోట్ల మీ అభ్యర్థులను మీరు గెలిపించుకునే స్థాయికి చేరుకున్నారు. అవును. అంటే కారణం మీ నాయకత్వాన్ని నచ్చి మెచ్చి మీకు ఓటేసి మీరు చెప్పిన వ్యక్తిని గెలిపించారంటారా, లేకుంటే అక్కడ బీఆర్ఎస్ లో ఉన్న నాయకత్వం మీద ఏమన్నా అసంతృప్తి అట్లా ఏమన్నా ఉండడం వల్ల? మాకు ఈ పార్టీ ఆ పార్టీ అని ఏం చూడలేదన్న. మేము సింపుల్ గా ఏం చూసినామంటే, ఇప్పుడు మా ఎంబడి ఉన్నారు. సో నాకు పదవి వచ్చినాక వాళ్ళకి రావాలనేది నా థాట్ ప్రాసెస్ ఎప్పుడు కాదు. వాళ్ళు ముందు నుంచి నాతోనే ట్రావెల్ చేస్తారు. ట్రావెల్ చేయడం వల్ల వాళ్ళు టార్గెట్ అయ్యారు, అన్ని పార్టీ వాళ్ళకి టార్గెట్ అయ్యారు వాళ్ళు. సో ఊర్లో అన్ని పార్టీ వాళ్ళతో టార్గెట్ అయిపోయి వాళ్ళు న్యాయం పడి ఉన్నప్పుడు వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం నాకు కూడా ఉంటుంది. ఉన్నప్పుడు వాళ్ళు కంటెస్ట్ చేశారు. కంటెస్ట్ చేసినప్పుడు డెఫినెట్ గా ఇప్పుడు నా మనసుని నేను ప్రొటెక్ట్ చేసుకోకపోతే ఎవరు ప్రొటెక్ట్ చేసుకుంటారు? ఎండ్ ఆఫ్ ద డే ఆల్ అవుట్ వచ్చేసారు. కాపాడుకోవాలి, మీరే వాళ్ళకు కాపాడుకున్నప్పుడు వాళ్ళ ప్రొఫైల్స్ కూడా చెక్ చేసుకురు పబ్లిక్. ఇప్పుడు లోకల్ బాడీస్ ఎలక్షన్స్ లలో ఏదో ఒక నాయకుని ప్రభావం అనేది ఒక 10 to 20% ఉంటుంది అన్న. లోకల్ పరిస్థితులు, లోకల్ ఇంజనీరింగ్, లోకల్ ఈక్వేషన్స్, అభ్యర్థి వాళ్ళ ఫ్యామిలీ, ఇవన్నీ కూడా కౌంట్ అవుతాయి. కొన్ని గెలిచినాం, కొన్ని ఓడిపోయినాం, నేరోలు ఓడిపోయినాం, చాలా తక్కువ ఓట్లతో ఓడిపోయినాం. బట్ దట్స్ ఓకే. బీఆర్ఎస్ నాయకత్వం మాత్రం కేవలం మీ అభ్యర్థులను టార్గెట్ చేసింది. మొన్న ఎక్కువగా ఫోకస్ మీరు ఎక్కడెక్కడ మీరు క్యాండిడేట్ పెట్టారో అక్కడే ఫోకస్ చేసింది. నా క్యాండిడేట్లను గెలిపించుకోవడమే నా ఫోకస్ అన్న. అవతల ఏం టార్గెట్ పెట్టుకోవడం వాళ్ళ ఇష్టం. ఎంతమంది గెలిపిస్తారు సర్పంచ్? 20 ఆర్డ్ గెలవచ్చు. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఎగ్జిస్టింగ్ పార్టీస్ లో ఉన్నారు, ఉండమని చెప్పినాం మేము కూడా. మాకు ఎవరినో డిస్టర్బ్ చేయాల్సిన అవసరం కూడా ఏం లేదన్న. రేపు జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కూడా 43 వార్డుల్లో మీ అభ్యర్థులను పోటీలో దించుతారు అన్న ప్రచారం జరుగుతుంది, నిజమేనా? 43 వార్డులలో దించకపోవచ్చు అన్న. ఒక 20 వార్డ్స్ అయితే మేము సెలెక్టెడ్ గా టార్గెట్ పెట్టుకున్నాం. 5 నుంచి 10 ఈజీ గెలుస్తాం.
అంటే నేను అభ్యర్థులను కూడా అన్న మీరు చెక్ చేసుకోండి, నేను ఎవరెవరికైతే పెట్టుకున్నా మీరు చెక్ చేసుకోండి. 100% క్లీన్ ట్రాక్ రికార్డు ఉండి, అంతో ఎంతో కొంత పబ్లిక్ సర్వీస్ మోటో ఉండి, అంతో ఎంతో వాళ్ళు పబ్లిక్ సర్వీసే వాళ్ళ 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 లైఫ్ మోటోగా ఉన్నోళ్ళనే మేము ఎంపిక చేసుకున్నాం. అంతేగాని చెప్పేసి రాత్రి హైదరాబాద్ నుంచి వచ్చి డబ్బులు అంటే వాళ్ళని నా అభ్యర్థి అని చెప్పి నేను ఇట్లా ఎవరు చేయలేదు. 100% పొలిటికల్ గా ట్రావెల్ చేసే వాళ్ళని పొలిటికల్ గా పుషప్ చేసి టాక్ ఏంటంటే బీఆర్ఎస్ లో ఉన్న అసంతృప్తి వాదులందరూ చేరదీస్తున్నారు రాజేశ్వర్ రెడ్డి. ఇప్పుడు వచ్చిపోయిన మీ దగ్గర ఇప్పుడు వచ్చిపోయిన పర్సన్ కాంగ్రెసే కదన్న, అంతకుముందు మీరు చూసిన పర్సన్ బీజేపీ కదా, తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు కదా. ఈ పార్టీ ఆ పార్టీ అని ఏముంటదన్న, ఏముంటది చెప్పండి? సర్పంచ్ ఎలక్షన్లకు పార్టీకి ఏం సంబంధం చెప్పండి? రాజకీయ పార్టీలకు సంబంధం లేదు. రాజేశ్వర్ రెడ్డి తలపండిన రాజకీయ నాయకుడు అయితే కాదు. మరి ఎందుకు ఇంత పబ్లిక్ ఇంత ఫ్లోటింగ్ మీకు పెరిగింది? ఎందుకు ఈ ఆదరణ? ఎందుకు ఇంతమంది మీ దగ్గరికి వస్తున్నారు? ఫ్లోటింగ్ పెరగడం అనేది కూడా నేను అంత పెద్దగా ఏం చూసి మీలో వాళ్ళకి ఏం నచ్చింది అంటారు అట్లా? మీరు అనుకోకుండా కలిసిర్రు, వస్తారా అన్న అంటే రండన్నా అని చెప్పిన నేను కూడా ఒకసారి మొత్తం చూసిర్రు. మీరు నేను ఇద్దరం ఉన్నాం కార్లో, డ్రైవర్, ఇంకో థర్డ్ పర్సన్ కూడా ఎవరు లేరు. ఎనుకో బండి ముంగడో బండి కూడా లేదు. మీరు నేను ఇద్దరమే తిరిగినాం, డే మొత్తం తిరిగినాం. మీరే తర్వాత చూసినాక ముండ్రాయికి పోయినాం అనుకుంటా, మనం ముండ్రాయికి పోయినాం, మామూలుగా మాట్లాడుకుంటా పోయినాం. ఆడికి పోయేసరికి పబ్లిక్ వచ్చారు. నేను మాట్లాడేటప్పుడు మీరు పక్కకే కూర్చున్నారు. మీరు ఉన్నారని చెప్పు, మీరు లేరని చెప్పు, నేనైతే వాళ్ళతో ఇంకోలా మాట్లాడలేం కదా. మీరే యాస్టకి వచ్చి నేను పోతున్నాను ఏం చెప్పారు మాట్లాడరండి. అసలు మీరేమనుకుంటున్నారు? పెద్ద నాయకులు, ఇన్ని పనులు చేసేవాళ్ళు, ఇంత పెద్ద రాష్ట్రాలలో రాష్ట్ర స్థాయిలో రాజకీయాలను సాధించే వ్యక్తులు ఉండగా మీ దగ్గరికి రావడము, మీ వెంటే ఉండడము, మీ నాయకత్వాన్ని బలపరచడం. ఫస్ట్ అవతల చెప్పింది వింటామన్నా. తర్వాత నేను గ్రామాల్లో బాగా తిరిగిన, చాలా బాగా తిరిగిన. ఈ 2 years లో చాలా బాగా తిరిగిన. ఒక్కొక్క ఊరుకు 5-6 times కూడా పోయింది. నేను పోయిన ఊర్లు నాకు తెలిసి, నేను పోయిన ఊర్లు కూడా చాలా తక్కువ. టౌన్ లో కూడా బాగా తిరిగిన. టౌన్ లో కాకపోతే కొంచెం ఈక్వేషన్స్ ఉంటాయి కాబట్టి నేను ప్రచారం చేసుకోలేదు. విలేజ్ లలో బాగా ప్రచారం చేసుకున్నాం, తిరిగింది చేసింది అంతా కూడా. మనకు ఊరు పరిస్థితులు అర్థమైనప్పుడు జనరల్ గా వాళ్ళు వచ్చేటప్పుడే మనకు అర్థమవుతుంది ఎందుకు వస్తున్నారు ఏందనేది. అర్థమైనప్పుడు మనం వాళ్ళకి ఇచ్చే ప్రాంప్ట్ రెస్పాన్స్ ఏదైతే అయితే అవుతుంది, కాకపోతే ఏం పరిస్థితి. రెండోది, మీకు పని కావాలంటే నెక్స్ట్ ఏం చేయాలి మీరు. నేనే వాళ్ళకి 2-3 సార్లు గైడ్ కూడా చేసిన, మీరు కూడా చూసారు. మీరు నా దగ్గరకు వస్తే పని కాదు, మీరు త్రూ ఛానల్ పట్టుకుని అటే పోండి, అక్కడ నుంచే పని అయిద్దని చెప్పేసి చెప్పడము. సో వాళ్ళకు అట్లీస్ట్ పోతే రెస్పాన్సివ్ ఉంటాడు అనేది ఒక నమ్మకం. జనరల్ గా మాట్లాడతాడు, వింటాడు అనేది ఒక సెకండ్ ప్రాసెస్. థర్డ్ ఏంటంటే టైం ఇచ్చిన అంటే 90% పోతా. ఇంకా రోజు ఏం పెట్టుకోను. నార్మల్ గా 1 గంట ముందు కావచ్చు, లేట్ కావచ్చు, అక్కడ ఉండే టైం సెన్స్ ని బట్టి కానీ కంపల్సరీ పోతా. అది కూడా ఒకటి యాక్సెసిబిలిటీ. అంటే మీ దగ్గరికి కాంగ్రెస్ లో గెలిచిన సర్పంచ్లు వస్తున్నారు, బీజేపీ కౌన్సిలర్ వస్తున్నారు, అన్ని పార్టీల లీడర్లు వస్తున్నారు. అంటే పక్కన ఒక పెద్ద తలకాయ ఉన్నది. వాళ్ళని కాదని రావడం వెనుక ఉన్న అసలు ఏంటి? మీరు వచ్చిన వాళ్ళు అడగాలన్నా మీరు వచ్చిన వాళ్ళని అడగాల. జనరల్ గా ఇప్పుడు మీరు వచ్చినప్పుడు ఆ రోజు బీఆర్ఎస్ వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు కదా. కొంతమంది లోపల మాట్లాడిపోయారు, కొంతమంది బయట మాట్లాడబోయారు, కానీ వచ్చారు కదా. రాజేశ్వర్ రెడ్డి డబ్బు ఉన్నది, బాగా డబ్బు ప్రభావితం చేస్తుంది అని అనుకోవచ్చా? డబ్బులే ప్రభావితం చేస్తుంది వాళ్ళని, అందుకే రాజేశ్వర్ రెడ్డి దగ్గరికి ఈ స్థాయిలో పబ్లిక్ వస్తున్నారు అని అనుకోవచ్చా? డబ్బులు ప్రభావితం చేసి రాజకీయాలు చేయాల్సిన అవసరం అయితే నాకైతే లేదన్న, ఒక ఫస్ట్ పాయింట్ చెప్పు. రెండోది, నిజంగా డబ్బులతోనే మేము రాజకీయం చేస్తున్నాం అనుకోండి, డబ్బులు కావాల్సినోడు, డబ్బాసినోడే మా దగ్గరకు వస్తాడు కదా. జనరల్ గా ఓట్లనోడు అయితే రాడు కదా. నార్మల్ గా మన జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, మీరు పైలట్ ప్రాజెక్ట్ గా ఏదైనా విలేజ్ తీసుకోండి. మేము పోటీ చేసినాం, అవతల పోటీ చేసారు. మేము ఎన్ని ఖర్చు పెట్టినా వాళ్ళు ఎన్ని ఖర్చు పెట్టారు. మేము లిక్కర్ పంచినామా, ఓటుకు మేము 500 ఇచ్చినామా, 2000 ఇచ్చినామా, మీరు కనుక్కోండి. మీరు ఒక చిన్న పైలట్ ప్రాజెక్ట్ గా టేకప్ చేసుకోరి. జిద్దు గెలిచిన ఊర్లే తీసుకోండి. ఎవరు డబ్బు రాజకీయాలు చేస్తే కొంత డబ్బు అయితే ఖర్చు పెట్టాలి, ఎంతో కొంత పంచాలి. ఈ రోజుల్లో రాజకీయాలు అంటే డబ్బు లేకుంటే రాజకీయం చేయలేని పరిస్థితి. 100% అన్న. ఇప్పుడు అవతల 15 లక్షలు పెడితే మేము 6 లక్షలు పెట్టినాం అనుకోండి, అంతే. డబ్బులతో ఎవరు రాజకీయం చేసినట్టు? మేము ఓడిపోతున్నామని తెలిసినా కూడా, ముండ్రాయి విలేజ్ మేము ఓడిపోతున్నామని తెలిసినా కూడా నేను క్లారిటీగా మా శ్రీకాంత్ కి చెప్పిన, ఓడిపోయినా ఓడిపోదాం, సెకండరీ ఇష్యూ. నువ్వు లిక్కర్ వంచకు, వద్దు, అది పక్కన పెట్టు. నువ్వు పబ్లిక్ దగ్గర నీకు ఎందుకు ఓటేయాలని నువ్వు చెప్పు, నమస్తే పెట్టి వచ్చేసేసి, అంతే. ఇదొక్కటే ఈక్వేషన్ తప్ప అవతల 1000 ఇస్తారు, 1500 ఇస్తారు, లిక్కర్ ఇస్తారు, ఇది ఇస్తారు, అది ఇస్తారు అంటే మనం రేపు పొద్దున మళ్ళీ అయినాక కూడా, జనరల్ గా గెలిచినాక కూడా మళ్ళీ అదే పరిస్థితి అలవాటు చేయాల్సి వస్తుంది. మనం వద్దనుకునేది అది, మళ్ళీ వాళ్ళకి అలవాటు చేసి మళ్ళీ రాంగ్ ట్రాక్ లకి ఓడిపోదాం అన్నాము. 6 ఓట్లతోనో 10 ఓట్లతోనో ఓడిపోయినట్టున్నాము. ఏముందన్నా, మొన్న పెళ్లి కలిస్తే గెలిచిన అభ్యర్థి వచ్చింది నా దగ్గరికి, మీతో నాతో ఉంటాను రాలే, గెలిచిన అభ్యర్థి వచ్చిండు. అన్న మీరు ఈ మాట చెప్పిరని నాకు మంచి అనిపించింది అన్న అని చెప్పి. చాలా మంది కూడా మీతో అసోసియేట్ అయి తిరుగుతున్నారు, చాలా మంది ఉన్నారు, తిరుగుతున్నా. ఇప్పుడు మా పైన అవతల కంటెస్ట్ చేసిన వాళ్ళు కూడా మమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారని ఎవరు తిడతలేరు కదా అన్న. మేమేమైనా తప్పులు చేసో లేకపోతే ఇంకోటి చేస్తే వాళ్ళే ఫస్ట్ తిడుతుండే కదా. ఎక్స్ పీపుల్ నిల్చోబెట్టినాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ఓడిపోయిన వాళ్ళు అయితే ఉన్నారు కదన్న. 20 మంది నిల్చోబెట్టినాం, 50 మంది నిల్చోబెట్టినాం, ఓడిపోయిన 50 మంది ఉన్నారు కదా.
వాళ్ళైతే ఫస్ట్ మమ్మల్ని తిట్టాలి కదా, మరి ఎందుకు తిట్టలేరు? ఇప్పుడు ఈ పార్టీకి మేము చిన్నగూడ ఓడిపోయినామని నేనే చెప్తున్నా కదా. అక్కడ గెలిచిన అభ్యర్థి ఎంత ఖర్చు పెట్టిండు, ఓడిపోయిన అభ్యర్థి ఎంత ఖర్చు పెట్టిండు. మీరింత ట్రాన్స్పరెన్సీగా ఉన్నాను మీరు చెప్తున్నారు, ఎందుకు అసలు మిమ్మల్ని టార్గెట్ ఎందుకు చేయాల్సి వచ్చింది బీఆర్ఎస్? మరి మీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది ఎందుకోసం? మీరు చెప్పిన బీఆర్ఎస్ నాయకుడు వంగనాగిరెడ్డి గారి పేరు మీదే కట్టినది. ఇది ప్రైవేట్ ల్యాండ్, నేను ల్యాండ్ కొని కట్టిన, గవర్నమెంట్ పోయినాక కట్టిన, 100% దీన్ని వైట్ అమౌంట్ తో కట్టిన నేను. ఎందుకు గవర్నమెంట్ లో కడితే గవర్నమెంట్ మేము మా ప్రభుత్వంలో కట్టిన మేము మా డబ్బుతో కట్టినట్లయినా మీరు అవుట్ రైట్ దీనికి పర్మిషన్ ఫీజు 60 లక్షలు కట్టిన నేను. నాకు తెలిసి సిద్దిపేట నేనే హైయెస్ట్. పర్మిషన్ 60 లక్షలు, పర్మిషన్ ఫీజు 60 లక్షలు కట్టిన. మున్సిపల్ పర్మిషన్ ఫీజు అయిపోయింది. నాకు మున్సిపల్ కమిషనర్ గారు, అప్పుడున్న మున్సిపల్ కమిషనర్ గారే షాక్ అయ్యారు. పర్మిషన్ ఐ థింక్ బీఆర్ఎస్ గవర్నమెంట్ లో తీసుకున్నాం. ఆ టైంలో కూడా మేము 60 లక్షలు ఫీజు కట్టినాం నేను. సంతోషం. తర్వాత సెట్ బ్యాక్స్ కోసం ల్యాండ్ లేదని చెప్పేసి మ్యాప్ గీసి వచ్చింది, మళ్ళీ పక్కన ల్యాండ్ కొన్నాం. 100% ల్యాండ్ కొని బిల్డింగ్ మధ్యలో కూర్చోటి 100% సెట్ బ్యాక్స్ తో కట్టుకున్నాం. తర్వాత స్థానిక కౌన్సిలర్ గారి దగ్గరికి పోయినాం. మామూలుగా ఎవరు మన సంపద అనే దగ్గరికి, సంపద 100% జెన్యున్ గా ప్రాంప్ట్ కడుతుండు. సో మీరు దాంట్లో ఏం అది పెట్టుకోకండి అని చెప్పేసిండు. నేను కూడా సిస్టమ్ ఏదో అని నాకేదో మైండ్ లో ఫీడ్ చేశారు, కానీ ఈజ్ వెరీ ట్రాన్స్పరెంట్, వెరీ జెన్యున్. అయిపోయింది. నాకు ఈ బిల్డింగ్ అయితే ఆయనే ఉండే అప్పుడు. అయిపోయింది, మాకు పర్మిషన్స్ వచ్చినాయి, అయిపోయింది. బిల్డింగ్ కట్టినాం, అయిపోయింది. కట్టేటప్పుడు డిస్టర్బెన్స్ ఎవరు చేసారో మీరు చెక్ చేసుకోండి. అది కూడా మీరే చెప్పండి ఎవరు చేసారు. మీరు ఆన్ రికార్డ్ చెక్ చేసుకోండి. నేను చెక్ చేసుకుంటే నాకే తెలుస్తుంది. ఇప్పుడు ఇంటర్వ్యూలు చేస్తే అందరు తెలుస్తుంది డిస్టర్బెన్స్ ఎవరు చేసారు అనేది. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుల గ్రూప్ లా, రాష్ట్ర నాయకులు అందరు ఉండే గ్రూప్ లా అఫీషియల్ గా బీఆర్ఎస్ పార్టీ మీద ఈ బిల్డింగ్ మీద కంప్లైంట్ ఇచ్చి అఫీషియల్ గా ఏమని, అఫీషియల్ గా వాళ్ళకి నచ్చిన విధంగా అయిపోయింది. దాని తర్వాత మొన్నటికి మీకు చెప్తున్నా, ఎవరో ఆర్టీఏ ఇస్తారు, దీనికి ట్యాక్స్ ఎంత కడుతున్నాం అని చెప్పేసి ఇమీడియట్ గా టక పేపర్ వర్క్ నడిచిపోతాయి. మేము ఒక 10 రూపాయలు ట్యాక్స్ కడుతున్నాం అనుకో, దీనికి 30 రూపాయలు చేసి పడేసి ట్యాక్స్ కంప్లైంట్ రావడం వల్ల. ఆర్టీఏ కంప్లైంట్ కూడా జస్ట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంతే, ఇన్ఫర్మేషన్ అడిగారు అంతే. నేను అదేదో న్యాచురల్ అనుకున్నా. తర్వాత మళ్ళీ నాకు దాంట్లో నుంచి ఎవరు చెప్పారు, లేదు టార్గెటెడ్ గా చేయమని ఫోన్ వచ్చింది, అందుకనే వాళ్ళు హడావిడిగా చేస్తారని చెప్పేసి సంతోషం అనుకున్న తర్వాత మళ్ళీ ఏదో పేపర్లో రాయించారు. ఇప్పుడు ఈ పక్కన ల్యాండ్ జోన శంకర్ వాళ్ళది, అటు పక్కన వాళ్ళ బాయ్ ఉంటుంది. ఇప్పుడు నేను నా ల్యాండ్ వరకు నేను కొనుక్కుంటా, నా నుంచి ఆ బాయ్ ఒక 150-200 మీటర్లు ఉంటుంది. ఆడ బాయ్ ఉంది కాబట్టి దీని పర్మిషన్ ఇవ్వమని కంప్లైంట్ ఇచ్చి. ఇప్పుడు వెనక మీకు ఇప్పుడు చూపిస్తా, బాస్కెట్బాల్ కోర్టు కూడా వేస్తారు. దగ్గర 1 ఎకర్ పైచిలుకుంటా ల్యాండ్ గ్రౌండ్ కోసం. ఆ గ్రౌండ్ అంటే బిల్డింగ్ ఇట్లా కనిపిస్తాడు, గ్రౌండ్ లేదని చెప్పారు. అదొకటి. అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో ఇది వెకేట్ చేయాలని చెప్పేసి ఇంటెన్షన్ తోని ఎవరైతే తిరుగుతున్నారో వ్యక్తి మళ్ళీ రోజు ఆడుంటోలే, వాళ్ళు ఫోన్లు చేసేటోళ్ళే. అక్కడ నుంచే నేను చిన్న స్థాయి లీడర్లు, కౌన్సిలర్ స్థాయి లీడర్లు అంటే కూడా నేను పట్టించుకోకపోతుండే. పెద్ద నాయకులు, చాలా పెద్ద నాయకులే. నేను అది కూడా యాక్సెప్ట్ చేసినాను. మున్సిపల్ కమిషనర్ గారు వచ్చేసేసి నాకు ఇదంతా వస్తుంది అని చెప్పేసి ఆర్ఐ గారు వీళ్ళందరూ చూసేసరికి నేను చూసాను అసలు జనరల్ గా సిద్దిపేటలో అన్ని బిల్డింగ్లకు ఇట్లనే చేస్తున్నారని జనరల్ గా అడిగిన. నేను లేదు సార్ మీ దానికి చేస్తున్నామని చెప్పి. ఎందుకు చేస్తున్నారు అన్న, మామూలుగా ఎవరు చేస్తున్నా అడగలే. నేను నాకేం అవసరం అన్న ఎవరు చేస్తారు అనేది, ఎవరైనా చేయని, ఎందుకు చేస్తున్నారో చెప్పినప్పుడు ఆఫీసర్లకు ఇంటెన్షన్ నాకు తెలుసు కదా. ఆఫీసర్లు చేస్తున్నప్పుడు జనరల్ గా నేను చెప్పిన, సార్ మీరు చేస్తే చేయండి సంతోషమే. ఇప్పుడు నువ్వు మున్సిపల్ ట్యాక్స్ పెరిగితే ప్రాపర్టీ ఉన్న వాళ్ళం ట్యాక్స్ కడతాము, మున్సిపాలిటీ డెవలప్ అవుతుంది. ఇది ఒక జెన్యున్ కాజే. చేసి అన్నిటికి చేయండి. సెలెక్టెడ్ టార్గెటెడ్ గా ఎందుకు చేస్తారని అడిగింది నేను. ఈ బిల్డింగ్ కి, ఈ వార్డ్ లో ఈ 2 బిల్డింగ్స్ కే చేయండి, మిగతా బిల్డింగ్స్ టచ్ చేయకూడదు. ఆ వార్డ్ లో ఇట్లా సెలెక్టెడ్ ఒక సిద్దిపేట మొత్తం మున్సిపాలిటీలో ఒక 1000-2000 ప్రాపర్టీస్ ఉంటే దాంట్లో 5% ప్రాపర్టీస్ కి చేసి వాళ్ళు. మీరు చెక్ చేసుకోండి, మీరు ఆర్టీ చేసుకొని మీరు చెక్ చేసుకోండి, లేకపోతే మీరు ఆఫ్ ద రికార్డ్ మాట్లాడి ఆన్ రికార్డ్ మాట్లాడుకోండి. జనరల్ గా టార్గెటెడ్ ఏంది అన్న. దాంట్లో ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏం తెలిసిందంటే, అసలు మున్సిపాలిటీకి సంబంధించిన పెద్ద నాయకుంది రివైజ్ చేసి ట్యాక్స్ తగ్గించారు అనేది. రివిజన్ తో ట్యాక్స్ పెరగాలి, ఎప్పుడైనా తగ్గించారు. ఒక ప్రాపర్టీకి అయితే మొన్నదాకా ట్యాక్స్ లేదు అసలు. ఎవరో నాయకుడు తెలుసుకోవచ్చా, చెప్తారా? మీరు ఫైండ్ అవుట్. ఇప్పుడు అన్న మీరు జర్నలిస్టులు, చాలా సీనియర్ జర్నలిస్టులు, సీనన్న మీకు తెలియని వాళ్ళు ఎవరు లేరు. మామూలుగా నేను టైం వచ్చినప్పుడు అన్ని పెడతా, నేను తెలుసుకుంటే నా ఒక్కడికే తెలుస్తుంది. మీరు అంటే నేను ఒక ఛానల్లో కూర్చొని చెప్తే పబ్లిక్ లకు పోదన్న. మీరు అవును దాంట్లో అంటే నేను ఒక్క పర్సనే టార్గెట్ చేసినట్టు అవుతుంది. మీరు అట్లా చేసి ఎవరెవరికి చేసిరు ఎవరికి చేయలేదో మీరు ఒక డేటా పెట్టుకుంటే మీ అనాలిసిస్ ఇంకా పర్ఫెక్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందాక చెప్పారు మీ బిల్డింగ్ టార్గెట్ చేసి ఇంటెన్షనల్ గానీ, ఎవరికి ఉందా ఇంటెన్షన్ అనేది మాత్రం చెప్తలేరు. నేను అనేది ఇప్పుడు మున్సిపాలిటీని అడిగాను మీరు, నేను అడగలే వాళ్ళని. మీకు యాజ్ ఆన్ రికార్డ్ చెప్తున్నాను, నేను అడగలే వాళ్ళని. నాకు అడగాల్సిన అవసరం కూడా లేదన్న, నాకు అడగాల్సిన అవసరం కూడా లేదు. నేను ఒకటే వాళ్ళని అడిగింది, వాళ్ళని కోరింది కూడా సింపుల్. మీరు ఏ లెక్క కమని ట్యాక్స్ వేస్తారు, సంతోషం. ఇదే లెక్క అన్నిటికీ వేయండి, ఇంతే కదా. దాంట్లో పెద్ద రాకెట్ సైన్స్ ఏముంది. ఇప్పుడు నాది ఊరవతలు ఉంది బిల్డింగ్. మామూలుగా నీకు ఇంకా సెంటర్ ఆఫ్ ద సిటీలో చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, నీకు ప్రైమ్ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇంకోటి జోన్ వైజ్ గా తీసుకున్న వాళ్ళ ట్యాక్స్ స్ట్రక్చర్ ఎట్లుంది, దానికి ఎందుకు వేస్తలేరు? ఈయన ఒక 5-6 స్కూల్స్ ఉన్నాయి ఇదే రోడ్ల.
ఈ ఒక్క జోన్ లో ఈ స్కూల్ కే ఎందుకు వేసారు? ఇది కూడా ప్రైమే కదా ల్యాండ్ అండి, ఇక్కడ కూడా ఈ రేట్ ఇప్పుడు ప్రైమ్ అయింది అవును. మీకు. ఇప్పుడు కంపేర్ టు మీకు హౌసింగ్ ఇప్పుడు కంపేర్ పాత బస్ స్టాండ్ ఏరియాతో పాత కంపేర్ బస్ చేసుకుంటే స్టాండ్ ఇదైతే ప్రైమ్ కాదు కదా. కాదు. నేను అనేది ఏంటంటే నేను కట్టి అంత 2 years ఏమో అవుతుంది ఇది. నేను ఒకసారి ట్యాక్స్ కట్టినాక మళ్ళీ రెండోసారి నువ్వు తక్కువ కట్టినావు అని చెప్పి నాకే నోటీస్ పంపించే పరిస్థితి వచ్చింది. అంటే జస్ట్ ఇంకా 1 month ఉంది అయిపోవడానికి, అయినా కూడా ఈ 1 month లోపల ఈ ట్యాక్స్ కూడా కట్టేసేయమని చెప్పి వచ్చింది. నేను ఒక ట్యాక్స్ కట్టినాను, ఎక్స్ అమౌంట్ ట్యాక్స్ కట్టినాక దగ్గర మళ్ళీ అంతగా నువ్వు ఇంత కట్టమని చెప్పి వచ్చింది. అది 1 month ఉంది ఇంకా మీకు అయిపోవడానికి. మళ్ళీ April 1st నుంచి కొత్త ట్యాక్స్ అనుకుంటా నాకు తెలిసి. అయినా ఈ 15 days లోపల ఇంత గాబర్ చేసి మళ్ళీ ఇది కూడా కట్టమని చెప్పేసి కట్టిందా? నేను కడతా అని చెప్పినాను. ఓకే 100% జెన్యున్ నేను కడతాను, ఇదే మీరు అప్లికబుల్ చేయండి. నాది కూడా వాళ్ళకి చెప్పినాను, జెన్యున్ గా కొలుచుకోండి అని చెప్పినాను. కొలుచుకున్నారు. ఫస్ట్ అడదిడ్డంగా వేసారు, తర్వాత వాళ్ళు వచ్చి మళ్ళీ కొలుచుకోమని చెక్ చేసుకోండి అని చెప్పిన, వచ్చి కొలుచుకున్నారు. అయిపోయింది. వాళ్ళకి ఫండమెంటల్ దానికి వచ్చింది. మరి దాంట్లో కూడా కొంత తప్పులే చెప్పిన వాళ్ళకి నేను సంతోషం, అది కడతానే చెప్పిన. నేను కట్టిన తర్వాత నేను కొన్ని ప్రాపర్టీస్ ఇచ్చిన వాళ్ళకు మెయిల్ కూడా పెట్టిన, ఈ ప్రాపర్టీస్ సంగతి ఏందో చెప్పండి అని చెప్పిన. 60 లక్షలు పెట్టి పర్మిషన్ తీసుకున్నారు మున్సిపల్ నుండి. 60 లక్షలు పెట్టి పర్మిషన్ తీసుకున్న తర్వాత కూడా ఇక్కడ ఉండేటువంటి స్థానిక ప్రజాప్రతినిధులకు మనం డబ్బులు ఇవ్వాల్సిందే. నేనైతే ఇవ్వలే. మీరు ఇవ్వకపోవచ్చు అంటే నేను ఇవ్వలేదు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? మీరు ఇవ్వకపోవచ్చు కానీ నేనైతే ఇవ్వలేదు. టు బి వెరీ ఫ్రాంక్ నేను ఇవ్వలేదు. అంటే ఈ బిల్డింగ్ పర్మిషన్ కూడా సిడిసిఎంఏ నుంచి వస్తుంది, హైదరాబాద్ నుంచి వస్తుంది పర్మిషన్, సిడిఎంఏ నుంచి వస్తుంది. సో అప్పుడు సిసిపి దేవేంద్ర రెడ్డి గారు ఉండే దానికి. మాకు అప్పుడు పర్మిషన్ అక్కడ నుంచి వచ్చిన కాబట్టి నాకైతే పరిస్థితి రాలేదు. నేను వెరీ ఓపెన్ గా చెప్తున్నాను, వేక్ కామెంట్స్ చేయడం కూడా కరెక్ట్ కాదు కదా. నాకైతే పరిస్థితి రాలేదు. రాజేశ్వర్ రెడ్డిని 2 ఏళ్ల తర్వాత ఇదే రాజేశ్వర రెడ్డిగా చూడబోతామా, లేకుంటే ఓ పెద్ద స్థాయి నాయకునిగా చూడబోతాం? పబ్లిక్ లో తిరిగినా కొద్దీ ఓడినా గెలిచినా లీడర్ గా ఎస్టాబ్లిష్ న్యాచురల్ గా అయిపోతాం అన్న. జనరల్ గా వెనకడిగే నాయకుడిని అయితే చూస్తారు మీరు. వెనకడిగే నాయకుడిని అయితే చూస్తారు మీరు. వెనకడికి ఏకపోతేనే నాయకుడు కదా. ఇప్పుడు దెబ్బలు దాకినా ఏది దాకినా గెలిపోవడంలో వచ్చినా ఏమొచ్చినా సరే ముందు పోయేటోలే కదా నాయకులు. మీరు ఒక నాయకుడిని అయితే చూస్తారు. వెరీ స్పెసిఫికల్ గా అమ్ముడు ఓని వెనకడిగే నాయకుడిగా చూస్తారు. ఏ పార్టీలకు పోవాలని మాత్రం ఇప్పుడు నిర్ణయించుకోలే. లేదు భవిష్యత్తులో కూడా ఏ పార్టీలకు పోయే అవకాశం లేదంటారు. ఉంది. భవిష్యత్తు ఎందుకు లేనా, భవిష్యత్తు తప్పకుండా ఏదో ఒక పార్టీలకు పోతాం. అది ఆ పార్టీ అవసరం వచ్చినప్పుడు పోతాం. పార్టీ అవసరం వచ్చినప్పుడు సపోర్ట్ లేకుండా కూడా ఆ స్థాయిలో మనం అదే నా అవసరం వచ్చినప్పుడు పోతాం. అవసరం వచ్చినప్పుడు అయితే తప్పకుండా పోతాం. మన టార్గెట్ పెద్దగా ఉన్నప్పుడు పార్టీ బలం చాలా ఇంపార్టెంట్. ఎనీ డే మన బలం చాలా తక్కువ ఉంటది. కానీ ఎట్ ద సేమ్ టైం ఆ బలం వచ్చేంత వరకు మనం పబ్లిక్ ఉండకూడదు అనేది నా కాన్సెప్ట్ కాదు. మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల వరకు ఇక్కడే సిద్దిపేట మీదనే ఫోకస్ చేసి ఇక్కడే ఉంటారు. నా ఊరు ఇది. అవును, నా ఊరు విడిచిపెట్టి నేను ఎక్కడికో పోవాల్సిన అవసరం నాకేముంటది అన్న. ఒకవేళ బీఆర్ఎస్ నాయకత్వం వచ్చి మీ నాన్నగారి దగ్గరికి వచ్చి బుజ్జగించి రాజేశ్వర రెడ్డిని ఎందుకు పోటీలో పెడుతున్నారు, ఎందుకు ఆయన ఈ రకంగా చేస్తున్నాడు అని మిమ్మల్ని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తే అప్పుడు ఎట్లా ఉంటుంది పరిస్థితులు? అంటే కొన్ని చెప్పుకునేట్టు ఉంటేనే కొన్ని చెప్పుకున్నట్టు ఉంటాయి. ఓకే, నా బిడ్డ బర్త్డే చేస్తే మాకున్న పరిచయాలతోని మాకుండే రిలేషన్షిప్స్ తోని మాకుండే దాంతో అందరినీ పిలిచినాం. మేము రావద్దని కూడా ఫోన్లు చేయించారు. బర్త్డే పార్టీకి నేను చెప్పేది, ఒక పార్టీ నాయకుడు చేస్తే వాళ్ళ బంధువులు కానీ ఇంకోలు కానీ మిమ్మల్ని చూస్తే ఎందుకు భయపడుతున్నారు మరి అట్లా? అంత అయిన తర్వాత ఏదో సింపుల్ గా వచ్చేసేసి ఎందుకులే అనేంత ఈజీగా ఏమి ఉండదు అన్న. మొత్తానికి డిసైడెడ్ ఇక్కడే. నేను ఇప్పుడు కాదన్న, ఏ రోజైతే ఈ సిద్దిపేటకు నేను వచ్చినప్పుడే రావాలన్నారో అప్పుడే డిసైడ్. అప్పుడు అందుకనే కదా మేము పబ్లిక్ లోకి వచ్చేసి ఇంకా అగ్రెసివ్ వచ్చేసింది అప్పటి నుంచే కదా. అంతే, అప్పుడే ఇంకా దాని తర్వాత మిగతాదంతా సెకండరీ. నేను రేపు పొద్దున నా కండిషన్ అదే ఉంటది. అగైన్ ప్రొవైడెడ్ నా కండిషన్ అదే ఉంటది. ఇండిపెండెంట్ గా నా పని నేను చేసుకునే పోయి నేను ఇంకోటి నేను ఏదైనా కాంట్రాక్ట్ అడిగితే నువ్వు 10 మంది సర్పంచ్తో చెప్పిస్తే నేను కాంట్రాక్ట్ ఇస్తామంటే నాకు అభ్యంతరం లేకపోతుండే. ఏమన్నా ఫంక్షన్ పిలిచినా సరే పోవాలంటే మీరు ఎప్పుడైతే నాకైతే సిల్లీ అనిపిస్తున్నది. ఫంక్షన్ పోవాలనుకుంటే లేకపోతే ఇంకో దానికి పోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా నా వెనక సీట్లో కూర్చోవాలి, లేకపోతే వెనక కార్లో కూర్చోవాలి కంపల్సరీ. బీట్ వాట్ ఎవర్ పొజిషన్ యు ఆర్ అంటే నో వే. ఒకవేళ వాళ్ళేమన్నా వాళ్ళ సర్వేని మార్చుకుంటే వాళ్ళు కరెక్షన్ చేసుకుంటే ఆలోచిస్తారు. ఇప్పుడు కూడా ఆలోచించే స్కోప్ చాలా తక్కువ ఉంటది. బట్ వాళ్ళకి చేంజ్ చేసుకోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు, మేము కూడా చేంజ్ చేయాల్సిన అవసరం మాకు లేదు. బయటపడగనప్పటికీ మొత్తానికి భవిష్యత్తులో సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలి, గెలవాలన్నది మాత్రమే. లేదన్న, నాకు ఇప్పుడు రేపు పొద్దున డీలిమిటేషన్ అవుతుంది. ఇది లేడీస్ రిజర్వేషన్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ఎస్సీ రిజర్వేషన్ కూడా కావచ్చు,
లేకపోతే ఇంకోటి కావచ్చు ఏదైనా కావచ్చు ఒకసారి మీకు డిలిమిటేషన్ పోటీ చేసే అవకాశం రావచ్చు రాకపోవచ్చు. నియోజకవర్గం పెరుగుతుంది అంటున్నారు కదా, అర్బన్ సిద్దిపేట అర్బన్ రూరల్. నాకు తెలిసి స్కోప్ తక్కువ ఎందుకంటే మన 2,70,000 రోడ్స్ ఉన్నట్టున్నాయి. సిటీలు ఎక్కువ పెరుగుతాయి, అవి సిటీలనే ఎక్కువ పెరుగుతాయి. మన జిల్లాకు వచ్చేసరికి నాకు తెలిసి 1-2 సీట్స్ పెరుగుతాయి. 33 జిల్లాలలో ఒక్కొక్క సీట్ పెరుగుతుండొచ్చు నాకు తెలిసి. ఈ అన్ని జిల్లాలలో సిటీలనే ఎక్కువ పెరుగుతుంది, ఎందుకంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ పాపులేషన్ అక్కడ ఒక్కొక్కటి 4,50,000 ఓటర్స్ కూడా ఉన్నారు. అంటే కేంద్రానికి కూడా ఒక ఆలోచన ఉన్నదని కూడా చాలా సార్లు విన్నాం. పార్లమెంటు నియోజకవర్గంలో ఒక శాసనసభ నియోజకవర్గాన్ని వెస్టర్న్ డీలిమిటేషన్ లో అంటే మనకు 2 జైరాబాద్ ఒకటి మెదక్ ఉన్నది. జైరాబాద్ మనకు సంబంధమే లేదు. లేదు, మెదక్ అంటే మీకు మళ్ళీ మెదక్ వస్తుంది, పటాన్చెరు కూడా మనకే వస్తుంది. సో పటాన్చెరు డెలిమిటేషన్ స్కోప్ ఎక్కువ ఉంటుంది కదా, ఇక్కడ ఒకటి పెరగొచ్చు, అక్కడ 2. సంగారెడ్డి కూడా వస్తుంది. సో మీకు పటాన్చెరులో ఓట్స్ ఎక్కువ, సంగారెడ్డి ఓట్స్ ఎక్కువ, పటాన్చెరు మీకు అటువైపు స్కోప్ ఎక్కువ ఉంటుంది. మన దాంట్లో నుంచి ఒక మండల్ విడిపోవచ్చు కానీ మీకు 2 ఛాన్సెస్ తక్కువ. ఇది చాలా మంది అంటారు కానీ ప్రాపర్ గా మీరు స్టడీ చేసి చూస్తే 2 lakh నుంచి 2,50,000 ఓట్స్ ఏదో పెట్టేటారు వాళ్ళు కాకపోవచ్చు జనరల్ గా. సో మీకు పెడితే ఇప్పుడు మీకు కొన్ని సిటీస్ లలో మీకు మేజర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ పాపులేషన్ అనేది సిటీస్ లో ఎక్కువ ఉంది, సిటీ సరౌండింగ్ లో ఎక్కువ పెరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 119 ఉన్నాయి, 150 అయినాయి అనుకోండి, మీకు 31 సీట్స్ పెరిగినాయి అనుకోండి, నాకు తెలిసి 15 సీట్స్ ఆనే పెరుగుతాయి. 15 సీట్స్ మొత్తం కలిసి పెరుగుతాయి. మళ్ళీ దీంట్లో Tier 1 సిటీస్ వస్తాయి, మీకు మళ్ళీ వరంగల్ వస్తాయి. స్కోప్ లేదు అంటారు మనకు. అంటే ఒక మండల్కి ఉండొచ్చాను అంతే, నేను ఒక మండలో 10-20 గ్రామాల వరకే ఉండొచ్చు నేను అనుకుంటున్నాను. మరి సిద్దిపేట కూడా మీకు టెక్నికల్ గా చూస్తానా, ఒక మండలం మహా అయితే 2 మండలాలు తప్ప అన్ని చాలా వెల్ కనెక్టెడ్ ఉంటాయి. అవును, దగ్గరనే ఉంటాం మనం. స్కోప్ కూడా చాలా తక్కువ కట్ చేయడానికి కూడా అంటారు కొంతమంది, అది బట్ నాకు తెలుసు, అది నాకున్న నాలెడ్జ్, అది చాలా రోజు ప్రచారం ఉంది. అయితే అర్బన్ ఆర్ రూరల్ కాన్స్టిట్యున్సీగా ఇంకో కొత్త నియోజకవర్గం వస్తుంది, అది అయ్యేది కూడా ఇప్పుడు చెప్పలేమన్నా. బట్ ఇఫ్ ఎట్ ఆల్ 2029 అయితే కూడా జరుగుతూనే 2029 అయితే కూడా చాలా మందికి తెలియని సబ్జెక్ట్ ఏంటంటే అదే పార్లమెంట్ కోర్టు అయితే కూడా నీకు ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కడ ఎక్కువ ఉంది. అంటే విభజన చట్టంలో 10 ఏళ్ల తర్వాత చేయాలన్నది ఒక కరెక్టే అనేది. పార్లమెంట్ పరిధిలో కనుక ఒక సీట్ పెరగాల్సి వస్తే నంబర్ ఆఫ్ ఓట్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయి అక్కడికి పోతాయి కదా. ఎండ్ ఆఫ్ ద డే ఓట్సే కదా, ఏరియా వైజ్ కాదు కదా మనది. సో ఏరియా ఓట్స్ వైజ్ కాబట్టి ఓట్ కాన్సన్ట్రేషన్ అనేది సంగారెడ్డి పటాన్చెరు సెగ్మెంట్ లో ఎక్కువ ఉంది కదా. ఆ 2 కాన్స్టిట్యున్సీస్ లో మీకు హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ ఓట్స్ పెరగొచ్చు అంటారు, పెరుగుతాయి. అటు సైడ్ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సిద్దిపేట మనంతా 1,20,000 ఓట్సే కదా. విభజన జరిగినా జరగకుండా పోటీలో అయితే ఉంటారు. అదే అన్న, ఇప్పుడు విభజనతో పాటు మళ్ళీ లేడీస్ వస్తుంది, ఎస్సీ రిజర్వేషన్ కూడా వస్తుంది. ఈ కాన్సన్ట్రేషన్ తోని ఈక్వేషన్స్ ఎటు చేంజ్ అయితే ఎవరు చెప్పలేమంటున్నా. మన దగ్గర అయితే ఎస్సీలకు అయితే ఇప్పటి వరకు రాలే అవకాశం సిద్దిపేట. చెప్పలేము కదన్న, ఇట్లా జరుగుతుంది ఏంది అనేది ఏం చెప్పలేం కదా. విమెన్ కూడా కాలేదు. 33% ఉమెన్ రిజర్వేషన్ కూడా వస్తుంది కదా. ఇప్పుడు మీకు డీలిమిటేషన్ అయితే మళ్ళీ ఉమెన్ కూడా నేచురల్ గా వచ్చేస్తుంది. సో ఎస్సీ కాన్స్టిట్యున్సీ కూడా పెరుగుతాయి. మళ్ళీ ఆ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ కూడా ఇంపార్టెంటే కదా. ఈక్వేషన్ ఉంటే అవకాశం రాకపోవచ్చు అంటారు అవకాశం. నేను అనేది అదే అంటున్నా, నాకు ఏం జరుగుతుంది నాకు సందర్భం కాదు. ఇది పదవి వచ్చినప్పుడే పబ్లిక్ లో ఉండాలనేది నా కాన్సెప్ట్ కాదు. పదవి ఉన్నా పదవి లేకున్నా పబ్లిక్ లో ఉండాలనేది నా కాన్సెప్ట్. డబ్బులతో రాజకీయం చేయాల్సిన అవసరం నాకు లేదు. అట్లయితే అసలు అవతల వాళ్ళు భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఓన్లీ డబ్బులు ఆశించే వాళ్ళు వస్తారు కదా మా దగ్గరికి. అందరు ఎందుకు వస్తారు మామూలుగా? వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళు ఇక్కడ ఉంటే వాళ్ళకి కూడా బెటర్ కదా. డబ్బులు ఆశించి వచ్చే వాళ్ళే మా దగ్గర ఉంటే అవతల వాళ్ళకి అసలు అవసరమే లేదు కదా, భయపడాల్సిన అవసరమే లేదు. వాళ్ళు మా గురించి ఇంత బ్యాక్ అండ్ వర్క్ చేసుకోవాల్సిన. వ్యవస్థను శాసించే డబ్బున్న వాళ్ళ చుట్టూ ఉండడం కామన్. అది ఎవరేంటైనా అంటే డబ్బులు 2 రకాలన్నా, నీకు తాగడానికి ఇస్తున్నామా లేకపోతే ఒక ఊరికి ఒక గుడి బావు కోసం ఇస్తున్నామా, ఒక 10 మంది కలిసి తాగమని ఇస్తున్నామా, లేకపోతే ఒక నిరుపేద కుటుంబం చనిపోతే దాన సంస్కారాల కోసం ఇస్తున్నామా, పేదింటి ఆడపిల్ల పెళ్లికి ఇస్తున్నావా, లేకపోతే భరత తాగి డాన్స్ చేయమని ఇస్తున్నావా? ఇది ఇంపార్టెంట్. నీ దగ్గరికి వచ్చే ఒక కార్యకర్తకు నెలకు ఒక 2,000 5,000 లేకపోతే సెల్ ఫోన్ గురించి దింపుకుంటున్నావా, లేకపోతే వాడిని ఒక లీడర్ లాగా తయారు చేసి వాని ఊర్లో సర్పంచ్ అభ్యర్థి నిల్చోబెట్టి వాని కోసం నా ఎలక్షన్ లో పెట్టేదానికంటే ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి గెలిపించుకున్నామా, లేకపోతే దగ్గరతో నడిపోయిందా, లేకపోతే మన ఎఫర్ట్స్ ఏమైనా తక్కువనే ఎక్కువనప్పుడు అవతల మనమే ప్రేమ వస్తుంది. దట్స్ వాట్ మేక్ సెన్స్. అంతేగాని కేవలం నేను డబ్బులతో రాజకీయం చేయాలంటే నేను ఎందుకు వస్తానా సిద్దిపేటకు? ఇప్పుడు ఎవరికి ఇచ్చినా ఏ నలుగురైనా పోయి ఇచ్చేసి వస్తారు కదా డబ్బులు, అంతే కదా. పేరు వచ్చేది నాకే కదా, నాకు అవసరం ఏం లేదు కదా. నేను ఫీల్డ్ లకు పోవాల్సిన అవసరం లేదు కదా, ఇంత తిరగాల్సిన అవసరమే లేదు కదా, అవతలకి ఇంత ఇబ్బంది కూడా ఉండదు కదా. కేవలం డబ్బు ఆశించిన వాళ్ళు మాత్రమే వస్తారు కదా. ఇప్పుడు మీకు 30 మంది వచ్చారు మా దగ్గరికి, పిలిచిర్రు శ్రీరామనవమికి రమ్మని చెప్పేసి, మరి వాళ్ళేం డబ్బులు ఆశించలేదు కదా. ఇప్పుడు 30 మందికి నేను ఏమైనా బస్ ఛార్జ్ ఇచ్చినా, డ్రింక్ చేయమని ఇచ్చినా, లేకపోతే దావత్ చేసుకోమని ఇచ్చినా, లేకపోతే ఇస్తా అని చెప్పినా, లేకపోతే వాళ్ళు నన్ను 50,000 చందా అడిగిరా. నేను అంతకుముందు సార్ పోయినప్పుడు వాళ్ళ గుడికి పోయినప్పుడు ఒక 20,000 ఇచ్చిన వాళ్ళకి అవసరం ఉంటే. వాళ్ళు అదే ప్రేమతో ఈసారి కూడా వచ్చారు. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను ఇట్లా నా సొంత డబ్బులు ఇస్తున్నా. నేను ఇప్పుడు అధికార పార్టీలో లేను, అప్పుడు పొజిషన్ లేను, నేను ఇప్పటివరకు ప్రభుత్వ పదవి ఏం చేయలేదు.
నా పర్సనల్ డబ్బులు ఇవి. నా పర్సనల్ డబ్బులతో 2 ఎకరాలు కొంటే ఎవరికి అభ్యంతరం లేదు. 10 ఊర్లలో అన్నదానం చెప్పిస్తేనే ప్రాబ్లం వచ్చింది. ఎవరికి ఏం ప్రాబ్లం లేదు. 2 ఎకరాలు ఉంటుంది, మీకు మాత్రమే తెలుస్తుంది, మీ సొంత ఆస్తి. అన్నదానం చేస్తే అందరు తెలుస్తుంది కదా. ఇప్పుడు అవతలలో కూడా జనరల్ గా ప్రాబ్లం ఏంది అనేది ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు సిద్దిపేట హార్మోని ఏమైనా డిస్టర్బ్ అవుతుందంటే ఇబ్బంది. మా దగ్గరకు వచ్చే వాళ్ళు ఎవరైనా ఒక్కరన్నా అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైనా డ్రింక్ అండ్ దొరికిరన్నా ఎప్పుడైనా గమనించిరా జనరల్ గా? లేకపోతే ఇంకోటి ఏమైనా వేరే అలిగేషన్స్ ఏమైనా ఉన్నప్పుడు మేము టాయిలెట్ అన్న చేస్తున్నామా? ఫస్ట్ నేనే చెప్తాను. నా దగ్గరకు వస్తే మీకు నేను పేర్లు చెప్పలేను, కానీ ఏదైనా నాకు ఒక చిన్న ఫోన్ వస్తే ఫస్ట్ నేనే చెప్తా వాళ్ళకు, ఈ ఫోన్ వచ్చింది, దిస్ ఇస్ నాట్ రైట్ అని చెప్పి. నా మీద ఏమైనా ఉంటే కూడా నేను కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటాను. అది ఎవ్రీడే ప్రాసెస్ అది. అంతేగాని మేము డబ్బుతో రాజకీయం చేస్తున్నైతే నాకు తెలిసి అవతల కంటే ఎక్కువ డబ్బులు అయితే నా దగ్గర లేవు. వాళ్ళు అసలు ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు. ఓకే అన్న, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంటర్వ్యూకి అవకాశం ఇచ్చారు. మీ ఆశయం ఏదైతుందో అది కూడా నెరవేరాలని చెప్పి మా జెన్యూన్ టీవీ కూడా